file handling today? సార్ ఒకసారి మొన్న అదే కొల్లా స్వాతి అంటే స్పేస్ తర్వాత ఎలా రాస్తారు చెప్తాను. ఏంటంటే మళ్ళీ అడగరా, నాకు అర్థం కదా. మొన్న మనం అదే నేను కొల్లా స్వాతి అనే దానికి హలో వరల్డ్ ఇది రాలేదా మీకు? అంటే నాది ప్రోగ్రామ్ జనరిక్ గా లేదన్నారు సార్. ఓకే, అది మీరు విజువలైజ్ చేసుకొని రాయాలి, అప్పుడే అది వస్తుంది, లేకుంటే రాలేదు. ట్రై చేయడానికి. సో ఈవెన్ నాట్ బట్ ఐ నీడ్ టు విజువలైజ్ అండ్ రైట్, సో దట్ ఇస్ హౌ వి నీడ్ టు రైట్. సో ఏ ఈక్వల్ టు హలో వరల్డ్. సో నేనేం చెప్పానంటే ఈ స్పేస్ ఇండెక్స్ అనుకుంటే దాని తర్వాత ఉండే వర్డ్ యూ విల్ క్యాపిటలైజ్. సో ఫస్ట్ వాట్ యూ విల్ డూ అంటే ఫస్ట్ యూ విల్ క్యాపిటలైజ్ యువర్ వర్డ్ ఏ ఈక్వల్ టు ఏ డాట్ ఏ ఆఫ్ 0 dot upper plus then you need to add a of 1 colon tilde n, correct? So if you print a, now I had capitalized first letter, right? H Yeah. ఇప్పుడు నాకు స్పేస్ కనుక్కోవడానికి you should write a for loop. So get the space index for I in a, I equal to space అయినప్పుడు just print found a space and store your index value. So just maintain some count. So whenever you enter into this condition, just space find ఎప్పుడు c వాల్యూ ఎంత ఉందో చూసుకోండి, ఆర్ d లోకి స్టోర్ చేసుకోండి. d లోకి స్టోర్ చేసుకోండి. కమ్ అవుట్ బయటకు వచ్చినప్పుడు ప్రింట్ దిస్ ఈస్ స్పేస్ ఇండెక్స్. యూ విల్ జస్ట్ రైట్ ఇది ఇండెక్స్ రైట్. సో 5 లో ఉందంట, కరెక్ట్ అండి. 0 1 2 3 4 5, యా 5 లో ఉంది. సో 5 లో ఉంది కాబట్టి you know where my present. So I will take this a plus I will do upper character for this w అనేది ఎలా తెలుస్తా అంటే 5 plus space plus 1 is nothing but that. So I will do a equal to ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్. సో ఏం చేస్తారు, ఏ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0 కోలన్ మీకు వచ్చిన వాల్యూ ఎంత +1 చేయాలి, d +1 చేయాలి. అంటే 5 + 1 is nothing 6. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా 0 1 3 4 5 6 అంటే ఈ పార్ట్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను, రైట్? ప్లస్ ఏ ఆఫ్ d +1 6 నుంచి 6th క్యారెక్టర్ ఏంటి, పక్కన ఉండేది 6 క్యారెక్టర్ కదా, w ఎలాగనుకుంటారంటే d ప్లస్ వచ్చిన ఇండెక్స్ +1 ప్లస్ ఐ విల్ డూ ఏ ఆఫ్ b అంటే ఇక్కడ ఇది క్యాపిటలైజ్ చేసి ఇది కావాలా, ఇది 5 అనేది ఏంటి, d వాల్యూ 5 + 1 ఇది 5 + 2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో వాట్ ఐ విల్ డూ ఇస్ b ప్లస్ కోలన్ అంటే tilde n. నౌ ప్రింట్ d ఏ సారీ నాట్ d. ఇప్పుడు వెళ్ళి మీ జనరల్ లేదా జస్ట్ అండ్ చేంజ్ యువర్ change Python and I'll change this length. Still it should do. Yeah, it's doing Pythonic language. సార్ మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఇప్పుడు ఓకేనండి, 1 minute నేను యూనిట్ కనెక్ట్ అయ్యిందో. యా ఫైన్, కరెక్ట్ అండి. యా దిస్ ఈస్ హౌ యూ విల్ డూ. ఇప్పుడు అర్థమైందా సార్ ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ కౌంటర్ రాశారు కదా సార్, c = 0 అని,
ఆ కౌంటర్ ఎలా వర్క్ అయిందో ఒకసారి చెప్తారా సార్? కౌంటర్ ఇది ఎందుకు సీక్వల్ అంటే నాకు నేను ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకున్నప్పుడు నాకు ఇండెక్స్ ఎంతలో ఉన్నా కనుక్కునే దానికోసం అంతే సి అనేది. సో ఫస్ట్ సి ఈక్వల్ టు 0 ఐలోకి పి వస్తుంది. దాని ఫస్ట్ ఐలోకి పి వస్తుంది. ఓకే, ఐలోకి పి వస్తుంది. దాని ఒక ఇండెక్స్ నాకు తెలియాలంటే ఎలా? సిలో స్టోర్ చేసుకుంటా. సి ఈక్వల్ టు 0తో ఎంటర్ అయినా ఫస్ట్ టైం సి వాల్యూ ఎంత ఉంటుంది? 0. ఓకే, నెక్స్ట్ టైం ఐలోకి వై వస్తుంది. వచ్చినప్పుడు సి వాల్యూ ఎంత ఉండాలి? 1 ఉండాలి. అంటే ఇంక్రిమెంట్ కదా కౌంటర్. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ హియర్. ఓకే, అంటే అది లూప్ ఎలా వస్తుంది సార్? ఇప్పుడు ఫస్ట్ ఐలోకి పి వచ్చింది కదా, వచ్చినప్పుడు మామూలుగా ఈ 5 ఈక్వల్ టు చెక్ చేసుకుంటుందా? ఇక్కడ ఐ ఈక్వల్ టు స్పేస్ కలర్ చెక్ చేస్తున్నా. వచ్చినప్పుడు అది స్పేస్ అని తెలిసింది అనుకో, ఆ మూమెంట్ లో సి వాల్యూ ఎంత ఉందో, అంటే సి వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఆ ఇండెక్స్ కదా, అంటే ఆ స్పేస్ ఇండెక్స్ వాల్యూ దాన్ని డీలెక్ స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఒకవేళ కానప్పుడు అది సి ఈక్వల్ టు సి ప్లస్ 1 అయితే అంతేనా సార్? కానప్పుడు సి ఈక్వల్ టు సి ప్లస్ 1 అయినప్పుడు సి వాల్యూ డీలెక్ స్టోర్ చేసుకుంటున్నా. అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. స్పేస్ ఉన్నా లేకున్నా ఇట్ విల్ ఇంక్రిమెంట్. బట్ స్పేస్ అయినప్పుడు ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ లో ఎంత ఉందో దాన్ని డీలెక్ స్టోర్ చేసుకున్నాను. ఓకే, ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే స్పేస్ యొక్క ఇండెక్స్ ఎప్పుడు ఫైండ్ అవుట్ అయిందో ఆ ఇండెక్స్ ని స్టోర్ చేసుకుంటున్నాను. ఒకవేళ స్పేస్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత మీరు రన్ చేయకూడదు అనుకుంటే ఇక్కడ బ్రేక్ అని పెట్టేశారు అనుకోండి, ఇట్ వోంట్ రన్. ఇది ఎగ్జిక్యూట్ అయితేనే బ్రేక్ ఇస్తుంది. బ్రేక్ అంటే ఇంకా నెక్స్ట్ ఇటరేషన్స్ రన్ డైరెక్ట్ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే యూఆర్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ టు గెట్ ది స్పేస్ ఇండెక్స్. బ్రేక్ అని చేశారనుకోండి, ఈ డి ఈక్వల్ టు సి అంటే మీకు కావాల్సిన ఇండెక్స్ ఫైండ్ అవుట్ అవగానే బయటకు వచ్చేస్తాం. మిగతా వీటి అన్నిటికీ చెక్ చేయం ఇండెక్స్ ఎంత ఏంటి అని. ఓకే సార్, ఇది కింద మనం ఏ ఈక్వల్ టు లాజిక్ రాసాం కదా సార్, ఇంకా సింప్లిఫైడ్ గా ఏమన్నా రాయొచ్చా సార్? దీన్ని ఇంకా సింప్లిఫైడ్ గా వీ కెన్ రైట్. ఐ థింక్ లెట్ మీ చెక్. సింప్లిఫైడ్ గా అంటున్నారా కాంప్లెక్స్ గా అంటున్నారా? ఇది ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉంది, ఇంకా సింప్లిఫైడ్ గా ఏమన్నా రాయొచ్చా సార్? సింప్లిఫైడ్ గా అంటే ఇందులో కాంప్లెక్స్ ఏం లేదు. మీరు లెఫ్ట్ నుంచి స్కాన్ చేయండి. ఏ ఆఫ్ 0:d+1. డి అంటే ఎంత? డి అంటే ఇప్పుడు మన వాల్యూ వచ్చేసి మామూలుగా ఇందాక హలో పైథాన్ ఉంటే 5. 5+1 అంటే ఎంత? 6. 0:6 అంటే ఇందులో దిస్ ఇస్ నథింగ్ బట్ 5. డి వాల్యూ ఇస్ 5. అంటే 5 డి అంటే ఏంటి? ఈ స్పేస్ యొక్క ఇండెక్స్. ఓకే, 5. ఏ ఆఫ్ 0:6 ఇక్కడ రాసుకోండి, ఇలా రాయాల. ఏ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0:6. 0:6 అంటే ఏంటి? విత్ స్పేస్ అంటే హలో వరకు వస్తుంది. హలో 0 1 2 3 4 5 ఇది 6 అంటే డబ్ల్యూ అంటే ఈ స్పేస్ కూడా కన్సిడర్ అవుతుంది. ఇదంతా వస్తుంది. ఓకే, ఇదంతా వచ్చింది. అంటే ఈ పార్ట్ ఈస్ నథింగ్ బట్ నెక్స్ట్ ప్లస్ ఏ ఆఫ్ d+1 అంటే ఎంత? డి అంటే ఎంత? 5+1 దట్ ఈస్ నథింగ్ బట్ 6 అనుకోవచ్చా? 6. ఏ ఆఫ్ 6 అనేది ఎక్కడ నుంచి చూడండి. 0 1 2 3 4 5 6. 6 ఈస్ నథింగ్ బట్ డబ్ల్యూ. దాన్ని నేను డాట్ అప్పర్ చేస్తున్నా అంటే ఇది క్యాపిటల్ డబ్ల్యూ అయిపోయింది. ప్లస్ ఏ ఆఫ్ d+2 అంటే ఎంత? 5+2 కోలన్ 5+2 అంటే ఎంత? 7. 7:7 ఇది 6. ఇది 7 కోలన్ అంటే ఇక్కడ నుంచి టిల్డ్ అయ్యండి అని అంటే దిస్ విల్ బి ORLD. సో ఫైనలీ వెన్ ఐ క్లబ్ hello space plus capital W ORLD. This is how you need to scan. ఓకే, ఇక్కడ మనం లాస్ట్ లో డాట్ లో ఎర్ అని ఇవ్వలేదు సార్. ఏ ఆఫ్ d+2 డాట్ లో ఎర్ అవసరం లేదా? అది ఆల్రెడీ లోయర్ లోనే ఉంది కదా. ఓకే, ఫైన్. అంటే మీరు కావాలంటే యూ కెన్ డూ దట్. స్ట్రిక్ట్ గా కావాలంటే చేసుకోవచ్చు లోయర్. అంటే మీ మెయిన్ ఇంటెన్షన్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి కాబట్టి. సపోజ్ క్యాపిటల్ ఇక్కడ క్యాపిటల్ డి ఉంటే యూ వోంట్ గెట్ యువర్ ఎక్స్పెక్టెడ్ వర్డ్. అప్పుడు డాట్ పెట్టుకోవచ్చు మీరు.
I will send this code. If you want to go over, you can go over. Let me send my live forget this thing. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటండి ఫంక్షన్ ఫంక్షన్స్ లో ఏం ఉన్నాయి? సురేష్ గారు ఇదే ప్రోగ్రామ్ నేను ఫంక్షన్ షూట్ చేసి రాశానండి ఒకటి యాక్చువల్గా. ఓకే, రాయిస్తారంటున్నారా? రాయించని అడుగుతున్నారు. రాశాను అంటున్నాను. వర్క్ అవుతుందా? అవుతుందండి. ఓకే, ఇది అది కూడా మెయిల్ చేయండి స్వాతికి, నాకు ఇద్దరికి చూద్దాం. ఓకే, నేను పంపించిన మెయిల్కి అటాచ్ చేయండి. అంటే వేరే సిస్టమ్ లో ఉందండి, నేను పిక్ తీసినాను. ఓకే, రేపైనా పంపించండి, నో ప్రాబ్లం. దీనికి పంపించమంటారా గ్రూప్ చాట్ దాన్ని? అదే నేను ఒక ఇమెయిల్ పంపించాక దానికి సెట్ ఉన్నాయి, స్వాతిది నాది కూడా, దానికి రిప్లై కొట్టేయండి సార్. జస్ట్ ఇందాకే పంపించా. మెయిన్ మనం ఇప్పుడు గ్రూప్ చాట్ ఉంది కదా, దానికి పంపించానండి. మీరు అది పంపిస్తే ఇండెంటేషన్ రాదు. అది యాక్చువల్గా నా పీసీలో ఉంది, అది పీసీ కొంచెం ప్రాబ్లం వచ్చింది అనమాట. రెండు ల్యాప్టాప్ తీసుకున్నాను ప్రజెంట్. ఓకే, పర్లేదు, రేపు ఎల్లుండి ఎప్పుడైనా పంపించండి, నో ప్రాబ్లం. అంటే చాలా లాజిక్ అంటే చూడడానికి ఏం కాదు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రైట్, దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే ఇవి బేసిక్స్. నేను అదే చెప్తున్నా కదా, ఇప్పటి వరకు నేను ఏం రాశానో, నిన్న క్లాస్ వరకు ఏం రాశానో మొత్తం మనం పైథాన్, నేనే కాదు ఎవరైనా అదే వాడాలి. కానీ అవి అంతే, వాళ్ళు ఇదే ఉంటుంది అనే విషయం మీకు తెలియదు అంతే. మీరు క్లాస్ ముందు మనం మొత్తం ఇక్కడ నుంచి రాసేంత అదే. కొత్తగా కూడా చూడండి, ఏ ఈక్వల్ టు వరల్డ్, ఇక్కడ కూడా మీరు కొత్త రాస్తాను. సో అందుకే మీరు ఇక్కడ వరకు బాగా పర్ఫెక్ట్గా ఉండాలి. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ టు టేక్ లీవ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్. ఎందుకంటే ఇవి రాకుండా బుర్రకి ఎక్కువ ఫంక్షన్స్. మీరు రాయగలిగితే ఫైన్, ప్రాబ్లం. ఒకేలా దొరుకుతుంది కోడ్, ఐ కెన్ చెక్ అండ్ గెట్ బ్యాక్. సో ఫంక్షన్స్ అంటే కొత్త ఏం కాదు. ఫంక్షన్స్ అనేది యు నో ఆల్రెడీ. సపోజ్ ఇదే లాజిక్ ఏ ఈక్వల్ టు హలో వరల్డ్ కి పెట్టారు, బాగానే ఉంది. ఐ వాంట్ టు యూజ్ ఫర్ బి, ఐ వాంట్ టు యూజ్ ఫర్ అనదర్ థింగ్, బి ఈక్వల్ టు దిస్ దట్ అని. దీనికి కూడా నేను దీనికి కూడా ఐ వాంట్ టు డూ సంథింగ్. అప్పుడు ఎలా చేస్తారు? ఆర్ ఈ లాజిక్ ఇంకొకరు వాడుకోవాలనుకుంటున్నారు, అప్పుడు ఈ డూ. అరవింద్ పంపించాడు, లెట్స్ సీ. Upper dot space of king of queen. అదే లాజిక్కే కదా. అయితే ఇక్కడ లాస్ట్ లో మీరు స్పేస్ అని మీరు ఇస్తున్నారు చూసారు, అది ఇవ్వకూడదు. ఎందుకంటే కింగ్ క్వీన్ కాకుండా ఇప్పుడు నేను వేరేది మాడిస్తే మళ్ళీ అర్థమైందా? ఇప్పుడు నేను పంపించిన కోడ్ చూస్తే కదా, నేను ఎక్కడైనా హార్డ్ కోడ్ రాసా అంటే మీరు ఏ స్ట్రింగ్ అయినా పాస్ చేసుకుని. ఓకే, అంటే నేను పెట్టేది మాక్సిమం స్పేస్ ప్రొవైడ్ చేస్తేనే అది లాజిక్ వర్కౌట్ అవుతుంది. రైట్, నేను ఇచ్చినట్టు స్పేస్ అనేది ప్రొవైడ్ చేయను, ఆటోమేటిక్గా అదే స్పేస్ ఎక్కడ ఉందో క్యాల్కులేట్ చేసుకొని. ఇంకా మీరు రాసింది ఏం లేదు, అక్కడ స్పేస్ తీసి ఏ ఆఫ్ ఎక్స్ అని పెట్టండి, అంతే, వర్క్ అయిపోద్ది. ఓకే, మీరు కరెక్ట్గా రాసారా? స్పేస్ తీసేసి ఓకే, బికాస్ యూ ఆల్రెడీ క్యాల్కులేటెడ్, రైట్? సో ఇది వాడదండి, ఇది ఐడి వాడదు. జస్ట్ యూస్ సబ్లైమ్ గా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఇది ఒకసారి కరెక్ట్ గా చూపించవద్దు. ఓకే,
1 minute and I'm getting a call. Hello. Yeah, okay. ఒక పని చేయండి, రేపు 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 మార్నింగ్ లాగిన్ అవ్వండి, నేను చూస్తాను కోడ్ ఒకసారి. నాకు అర్థమైంది. మీరు యూకేలో ఉంటారు కదా మీరు? ఓకే, యా రోబోటిక్స్ దానికి కదా మీరు రాసేది కోడ్? ఓకే, యా నాకు గుర్తుందిలేండి. మీరు నా క్లాస్ దానికి వచ్చారు, గుర్తుంది. ఓకే ఫైన్ నో ప్రాబ్లం. మల్టీ థ్రెడింగ్ వాడుతున్నారా? నేను వేరే క్లాస్లో ఉన్నాను, తర్వాత కాల్ చేయను. ఓకే, 1 minute అయితే నో ప్రాబ్లం, బట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ టైం ఓకే తీసుకోండి, లైన్లోకి తీసుకోండి. హాయ్ మ్యారీ. హాయ్. మిన్న ఫోన్ కొడుతున్నాడు, ఒకసారి కొట్టి వదిలేస్తుంది. అర్జెంట్ అనుకోండి. ఓకే, ఫంక్షన్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు శ్వేత అంటే స్వాతి, జస్ట్ అరవింద్ మీకు ఫంక్షన్స్ అర్థమైనాయి కదా? అర్థమైనాయండి. ఓకే, యా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫోకసింగ్ స్వాతి, ఎందుకంటే ఇందులో కొంచెం డౌట్స్ ఉన్నాయండి. ఓకే స్వాతి, మీరు ఈ కోడ్ రాశారు, బాగుంది. ఈ కోడ్ మీరు అరవింద్కి ఇవ్వాలి. అరవింద్ కూడా వాడుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఎలా ఇస్తారు వీటిని? మీకు ఒక 2-3 ఉన్నాయి వర్డ్స్, ఇలా ఉన్నాయి, దిస్ దట్ ఇలా. అండ్ సి ఈక్వల్ టు ఐ హ్యావ్ 1 దానికి అని ఉన్నాయి. ఈ మూడింటికి ఐ వాంట్ ఇదే పేజ్లో క్యాలిక్యులేట్ చేయాలి అన్నిటికీ. సో మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఇదే లాజిక్ మళ్ళీ ఎత్తి రాయాలి కింద, కరెక్టా? బీకి రాయాలి ఇదే, అన్ని బీ. మళ్ళీ సికి కావాలంటే ఇవి మళ్ళీ ఎత్తి రాస్తారు కింద. రన్ చేస్తే ఏకి బికి సికి అప్లై అవుతుంది, వస్తుంది, బాగానే ఉంది. బట్ అలా నాకు ఇక్కడ 3 ఉన్నాయి, బట్ లెట్స్ టేక్ ఐ హ్యావ్ సమ్ 10 స్ట్రింగ్స్ కి నేను క్యాలిక్యులేట్ చేయాలి. 10 times మీరు ఎత్తి రాయలేరు దాన్ని. ఏం చేస్తామంటే వీ వోంట్ కాపీ దట్, యూ కెన్ ఎలిమినేట్ ద డూప్లికేట్ కోడ్ బై యూజింగ్ ఫంక్షన్స్. సో నేనేం చేస్తానంటే ద సేమ్ కోడ్, ఐ విల్ టేక్ ద సేమ్ కోడ్, I will convert a function. So I will write like this, upper underscore convert. ఒక ఫంక్షన్, ఒక నేమ్ రాసుకుంటా నా కోడ్ అన్నిటికీ. I will give a label to all my code. So this is my code. ఈ కోడ్ అంతా ఎవరిది? ఈ ఫంక్షన్ది కాబట్టి I will push this code under a function. This is my function. ఈ కోడ్ అంతటికి నేను ఒక లేబుల్ ఇచ్చుకున్నా. సో there is nothing but this upper underscore convert. రైట్. సో ఈ ఫంక్షన్ ఎవరైనా కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా రాస్తారు మీరు, అంటే దట్స్ ఆల్, యు ఆర్ డన్. ఫంక్షన్ రాసుకున్న తర్వాత కింద, అంటే ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి యూ రైట్, యూ కెన్ కాల్ లైక్ దిస్, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు అని ఇలా కాల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కాల్ చేసేటప్పుడు యూ షుడ్ టెల్ దట్ ఈ ఫంక్షన్ కాల్ చేయి విత్ దిస్ డేటా. ఓకే, దట్ యూ షుడ్ టెల్. ఎలా చెప్తారంటే ప్రింట్ కూడా అవసరం లేదు, జస్ట్ ఈ ఫంక్షన్ నేమ్ ఏముందో ఆ లేబుల్ కి యూ విల్ పాస్ దిస్ డేటా, ఆ ఫంక్షన్ కి డేటా పాస్ చేస్తాం. ఇది కూడా పాస్ చేస్తాం. యూ కెన్ రైట్ వితౌట్ ఫంక్షన్స్ ఆల్సో, దట్ ఈస్ ఫైన్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే డూప్లికేట్స్ ఎలిమినేట్ అవుతూ ఉంటాయి, అదే డూప్లికేట్ కోడ్ వస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ పాయింట్, ఈ కోడ్ ఓకే ఇట్స్ అరౌండ్ 20 lines, బట్ లెట్స్ టేక్ యువర్ కోడ్ ఇస్ అరౌండ్ 80 lines. ఒక 100 lines ఉంది. ఓకే, 100 times అంటే 300 lines వస్తాయి మూడింటికి. అండ్ ఫర్దర్ మోర్, ఒక దాంట్లో మీరు ఈ కోడ్ లో ఏదైనా బగ్ ఫైండ్ అయితే ఫిక్స్ చేస్తే, మీరు ఎక్కడెక్కడైతే కోడ్ కాపీ చేశారో అక్కడంతా వెళ్ళి పెట్టాలి, అదంతా అంటే అది ఫిక్స్ చేయాలి మళ్ళీ. ఇలా రాసుకున్నారనుకోండి, ఈ ఫంక్షన్ లో మాత్రం ఫిక్స్ చేస్తాడు మీరు, అంతే. సో ఇక్కడ ఐఎమ్ పాసింగ్ ఈ ఫంక్షన్ కి, అంటే ఈ కోడ్ అప్లై ఫర్ దిస్, ఈ కోడ్ ని అప్పర్ అండర్ స్కోర్ కన్వర్ట్ అనే కోడ్ ని అప్లై ఫర్ దిస్ డేటా, ఫర్ దిస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఎన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నారో అన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టాలి ఇక్కడ. సో ఇన్పుట్ ఏ అంటే ఏలోకి ఏ ఈక్వల్ టు ఐ విల్ గెట్, అంటే ఇంటర్నల్ గా ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ ఈక్వల్ టు
హలో వరల్డ్ అని హలో వరల్డ్ అనే వస్తుంది. యా దట్స్ ఆల్. ఇది మీకు కనపడదు ఈ లైన్, బట్ ఇంటర్నల్ గా అది అలా తీసుకుంటది. ఓకే. దట్స్ లైన్ ఇది రన్ చేసినప్పుడు ఏ ఈక్వల్ టు దిస్ దట్ అని వస్తుంది. ఇది రన్ చేసి పైథానిక్ ప్యారల్. యా ఇఫ్ ఐ రన్ యూ కెన్ సీ దట్ దిస్ దట్ పైథానిక్ పర్ ఓకే అండ్ సంవేర్ యా అది అక్కడ ఇందాక మనం క్యాపిటల్ డి ఇచ్చాం సార్ కింద. సో దట్ ఈస్ హౌ యూ రైట్ ఫంక్షన్. సో ఫంక్షన్ సింపుల్, అంటే మనం మాట్లాడుకుంటే ఇలా మాట్లాడుకోవాలి జనరల్గా. ఓకే సార్. సార్ యాక్చువల్గా ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం కదా 2 or 3 అట్లా నెంబర్ ఆఫ్ ఎన్నైనా. సపోజ్ ఏబిసి ఇచ్చామనుకోండి, ఏబి అనేది మనం ఏదో ఇన్పుట్ ఇస్తాం, ఫంక్షన్ కాల్ చేస్తాం. సపోజ్ సి వాల్యూను అసైన్ చేసుకోవచ్చా? మనం ప్రతిసారి చేంజ్ చేసుకోవాలని అవసరం లేదన్నప్పుడు సి ఈక్వల్ టు 1 అని అట్లా. సపోజ్ మనకు 1 కావాలనుకోండి, 1 కానీ 3 కానీ సమ్ ఏదో ఒకటి పర్టికులర్ గా అసైన్ చేసుకోవచ్చా పర్మనెంట్ గా ఫంక్షన్ లోనే డైరెక్ట్ ఆర్గ్యుమెంట్ లో? యా చేసుకోవచ్చు. యా సో అది లెట్ మీ థింక్, అంటే నాకు జస్ట్ థింకింగ్ అది ఎక్కడైనా కవర్ అవుతుందని చూస్తున్నాను మన నెక్స్ట్ ఓఎస్ దాంట్లో. యా ఓకే, అది ఒకసారి ఓఎస్ మాడ్యూల్ కాదు, యా ఫైల్ హ్యాండ్లింగ్ మధ్యలో అట్లా ఒకసారి గుర్తు చేయండి. ఫైల్ హ్యాండ్లింగ్ లో కానీ ఓఎస్ మాడ్యూల్ లో కానీ ఐ టెల్ యూ. ఎందుకంటే నేను ఇక్కడ రాసా అనుకోండి, సి ఇక్కడ రాయొచ్చు నేను యాక్చువల్గా సి ఈక్వల్ టు 2 అని ఇలా పెడితే put like this c equal to 2 అని, సారీ c equal to 1 అని. సపోజ్ ఈ ఫంక్షన్ కి ఫస్ట్ వాల్యూ ఏంటంటే ఏ ఇస్ నథింగ్ బట్ హలో వరల్డ్. సెకండ్ ఆర్గ్యుమెంట్ c equal to 2 పాస్ చేశాడు కాబట్టి ఇక్కడ c అనేది 2 తో రీప్లేస్ అయిపోతుంది. అదే సెకండ్ ఫంక్షన్ లో దిస్ దట్ పాస్ చేశాడు కానీ c వాల్యూ పాస్ చేయలేదు. పాస్ చేయకుండా ఏం చేస్తా అంటే డిఫాల్ట్ గా c equal to 1 తీసుకుంటారు. దట్ ఈస్ హౌ యూ విల్ యూస్. కానీ మీకు ఇలా చెప్తే రియల్ టైం అర్థం కాదు. విల్ సి ఫైల్ హ్యాండ్లింగ్ లో కానీ వాయిస్ కాన్సెప్ట్స్ లో కానీ ఐ టెల్ యూ హౌ టు రైట్ వాట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. స్ట్రింగ్ లో ఒక క్వశ్చన్ డౌట్ ఉందండి, యాక్చువల్ కొంచెం అర్థం కావట్లేదు, పంపిస్తున్నాను. ఓకే, ఇందులో కూడా జస్ట్ మీరు అడిగారు క్వశ్చన్, విల్ ట్రై టు రైట్ దట్ ఆల్సో. రాయచ్చు అది యాక్చువల్లీ ఇక్కడ అడ్వాంటేజ్. సపోజ్ ఇది మీ కోడ్, ఐ జస్ట్ ఇది కోడ్, జస్ట్ అజ్యూమ్ దట్ దిస్ ఈస్ యువర్ కోడ్. అయితే నాకు స్టార్ట్ అడిగింది, నేను క్యాపిటల్ చేస్తా, వర్డ్ లోయర్ చేస్తా బై డిఫాల్ట్ కానీ. బట్ యూజర్ ఏమడుగుతున్నాడంటే ఈ ఫంక్షన్ లో మీరు ఒక ఫీజిబిలిటీ ఇవ్వాలి. ఏమనంటే యూజర్ ఇక్కడ నుంచి దే విల్ డూ లైక్ దిస్. ఓకే, సెట్ లాస్ట్ లెటర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఒకేలా సి ఈక్వల్ టు 1 అని పంపిస్తాడు, ఆర్ సెట్ అండర్ స్కోర్ లాస్ట్ ఈక్వల్ టు లోయర్ అని. ఓకే, ఇదంతా వద్దులేదు, సి ఈక్వల్ టు 1 అని పెడదాం. సి ఈక్వల్ టు 1 అని పంపిస్తే అంటే బై డిఫాల్ట్ గా నేను లోయర్ చేయను, కానీ సి ఈక్వల్ టు 1 పంపించారనుకోండి, ఈ వర్డ్ ఈ లాస్ట్ క్యారెక్టర్స్ ఏదైనా క్యాపిటల్ ఉంటే ఐ విల్ మేక్ ఇట్ టు లోయర్. మిగతా వాటికి అన్నిటికీ ఐ వోంట్ మేక్ ఇట్ టు లోయర్. ఇది యాజ్ ఇట్ ఎలా ఉందో అలా తీసేసుకుంటా. జస్ట్ మీ ఫంక్షన్ యాజ్ ఇట్ వర్క్ అయిపోతుంది. బట్ ఏం చేస్తారంటే మీరు సి ఈక్వల్ టు 1 అని ఒకవేళ పంపిస్తే ఆ డేటాకు మాత్రమే ఈ లాస్ట్ లెటర్స్ అని లోయర్ కన్వర్ట్ చేస్తాం. లేకుంటే కన్నా ఈ లాస్ట్ లెటర్స్ ఎలా ఉన్నాయో అలాగే తీసుకుంటాం. ఇలాంటిది మీరు రాయాలనుకోండి, సో ఇలా ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ అంటారు, సి ఈక్వల్ టు 0 పెడతాను. డిఫాల్ట్ గా సి ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ సి ఈక్వల్ టు 0, ఒకవేళ 0 అయితే టేక్ లాస్ట్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్, డోంట్ కన్వర్ట్ టు లోవర్. ఎల్స్ ఒకవేళ కాకుంటే ఎల్స్ సి ఈక్వల్ టు 1 అంటే ఎల్స్ అంటే ఇంకా సి ఈక్వల్ టు 1 అవుతుంది. దెన్ కన్వర్ట్ టు అప్పర్, సారీ దెన్ కన్వర్ట్ టు లోయర్. ఇక్కడ ఏం చేస్తానంటే విల్ టేక్ ద సేమ్ కోడ్, ఇక్కడ లోయర్ చేయను. ఒకవేళ సి ఈక్వల్ టు 1 పాస్ చేశారనుకో విల్ మేక్ ఇట్ టు లోయర్. ఇక్కడైతే చేయను లోయర్.
ఇప్పుడు చూడండి సి ఈక్వల్ టు 0 బై డిఫాల్ట్ ఇక్కడ అంటే డిఫాల్ట్ గా సి ఈక్వల్ టు 0 ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ కూడా ఏం పాస్ చేయండి, జస్ట్ బ్లైండ్ గా అన్ని యాడ్ చేస్తాను. సో ఇవన్నీ ప్రింట్ మెసేజెస్ అన్ని చాలా ఉన్నాయి, మనకు అర్థం కాదు. సో అందుకే ప్రింట్ మెసేజెస్ అన్ని నేను తీసేస్తాను. ఇక్కడ మీకు కావాల్సినప్పుడు ప్రింట్ మెసేజ్ పెట్టుకోండి. చూసారా, హలో వరల్డ్ దిస్ దట్ పైథానిక్ పర్ల్ అని వచ్చినాయి. సారీ, ఇఫ్ సి ఈక్వల్ టు 0, ఇదేంటి ఎల్డి అనేది క్యాప్స్ లోకి వచ్చినాయి అంటే ఎల్స్ లోకి వెళ్తుందా? సారీ, సి కాదండి, వేరే తీసుకోండి, ఎందుకంటే సి అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇక్కడ వాడుతున్నాం. సో అది రీప్లేస్ అయింది. సి కాకుండా ఎఫ్ అని పెట్టుకోండి. ఎఫ్. ఇప్పుడు చూడండి, నేను యాడ్ చేసి ఇక్కడ ఎలా ఇచ్చానో అలాగే ఉన్నాయి. నేను ఎప్పుడు నాకు అలా కాదు, ఇలా క్యాపిటల్స్ ఉన్నా కూడా లోయర్ చేయి అని చెప్పడానికి నేను ఒక ఆప్షన్ పాస్ చేస్తాను. సి ఈక్వల్ టు 1 అని పెడతాను. సారీ, ఎఫ్ ఈక్వల్ టు 1 అని పెడతాను. అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ ఈక్వల్ టు 1 ఎవరైనా పాస్ చేశారనుకోండి, ఆ డేటా మాత్రమే లాస్ట్ లెటర్స్ స్మాల్ లెక్ క్యాపిటల్ అవుతుంది, స్మాల్ లెక్ కన్వర్ట్ అవుతాయి. అదర్వైజ్ ఇట్ విల్ టేక్ యాజ్ ఇట్ ఇస్. సో ఇప్పుడు రన్ చేయండి, చూసారా, ఇది కన్వర్ట్ అయిపోయింది లోయర్. కానీ ఇది అలాగే ఉంది, ఎందుకంటే ఎఫ్ ఈక్వల్ టు 1 పాస్ చేయలేదు కాబట్టి. అలా మీరు ఆప్షనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు యూజర్స్కి. డిఫాల్ట్ అంటే మ్యాండటరీగా ఇది పాస్ చేయాలి. హలో వరల్డ్ దిస్ దట్ పైథానిక్ వల్ల ఈ మ్యాండటరీ, బట్ ఆప్షనల్. వాటికి లోయర్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే వద్దు అని పెట్టడానికి ఇలా ఎఫ్ అని ఇచ్చుకోవచ్చు అండి. అర్థమైందా? దట్ ఈస్ ఆప్షనల్ ఆర్గ్యుమెంట్స్. జనరల్ ఇంకొకటి చేయొచ్చు ఇక్కడ మీరు, అంటే ఇంకొక ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేయొచ్చు. మేబీ యూ కెన్ ట్రై యాజ్ అసైన్మెంట్. సపోజ్ ఇక్కడ నేను ప్రింట్ మెసేజ్ కామెంట్ చేశాను కదా, వాటికి డీబగ్గింగ్ మోడ్ లో కావాలనుకోండి, అంటే మీరు ఫంక్షన్ ని ఇక్కడ డి ఈక్వల్ టు 1 అని పెట్టండి, ఇక్కడ డి ఈక్వల్ టు 0 బై డిఫాల్ట్ డి ఈక్వల్ టు 0 పెట్టుకోండి. ప్రింట్ మెసేజ్ అన్నిటికీ ఏం చేస్తానంటే ఇఫ్ డి ఈక్వల్ టు 1 అయితే దెన్ ఓన్లీ ఎనేబుల్ డీబగ్గింగ్, అదర్వైజ్ నాట్. సో ఇప్పుడు ఎప్పుడైనా యూజర్ డీబగ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, చేసుకుంటాడు, అదర్వైజ్ ఈ విల్ రిమూవ్ దిస్. అలా ప్రింట్ మెసేజ్ కూడా అలా అన్ని అన్వాంటెడ్ కామెంట్ చేయకుండా డీబగ్గింగ్ మోడ్ లో మాత్రమే ప్రింట్ మెసేజ్ ఎనేబుల్ చేయని చెప్పచ్చు. ఇట్లా ఎన్నైనా పెట్టుకోవచ్చు మీరు ఆప్షనల్ ఆర్గ్యుమెంట్స్, ఒకటే కాదు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అని పెట్టుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. బట్ ఏ వాటికైతే ఇలా ఈక్వల్ టు లేదో అవి మ్యాండటరీ, అంటే ఇది మ్యాండటరీ, ఇది పాస్ చేయకుండా ఇట్ విల్ చేంజ్. నేను ఇక్కడ ఎఫ్ డి ఏం పాస్ చేయడం లేదు, ఎఫ్ పాస్ చేసిన అట్లీస్ట్ ఎఫ్ కూడా తీసేయచ్చు, ఇట్ విల్ వర్క్. అని హలో వరల్డ్ అనే డేటాలో ఏం ఇట్ విల్ త్రో ఎర్రర్. సో ఇది మ్యాండటరీ ఆర్గ్యుమెంట్ హలో వరల్డ్ అని. ఎలాగనుకుంటారు మ్యాండటరీ అంటే, ఇలా ఇస్తే మ్యాండటరీ, ఇలా ఇస్తే ఆప్షనల్స్. ఇవన్నీ ఆప్షనల్స్, యూజర్ కాల్ ఇచ్చుకోవచ్చు లేదంటే లేదు. ఒక్కొక్క ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ కి మీరు కింద ఫీచర్ రాసుకోవచ్చు. సపోజ్ ఎఫ్ నేను ఒక ఫీచర్ రాసా ఇక్కడ, లోయర్ కాదా అని. డి ఈక్వల్ టు 0 మీరు డీబగ్గింగ్ మోడ్ కావాలంటే పెట్టుకోవచ్చు. డీబగ్గింగ్ మోడ్ అంటే జస్ట్ ప్రింట్ మెసేజ్ అని ఎనేబుల్ అవుతాయి అంతే, అంత మించి. అంటే అలా నేను జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ చెప్తా, అలా ఏమైనా తీసుకోవచ్చు. ఇంకోటి ఏది మీరు ఏదో పంపిస్తానని పంపించారా అరవింద్? పంపించానండి. దాంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ క్వశ్చన్ అనలైజ్ చేయలేకపోతున్నాను. కొంచెం అర్థం అయిపోయింది, కొంచెం అర్థం కావట్లేదు. The program to find first appearance of substring not and poor from a given string. With a Python to find the first appearance of the substring not and poor from a given string. Okay, if that follows the. Okay, light lindi ఇది వదిలేయండి. ఇది సంథింగ్ జస్ట్ వాడు ఏమంటా అంటే, మీరు ఇచ్చిన స్ట్రింగ్ లో నాట్ పూర్ ఉందా లేదా చూడాలా. అవును, ఫైండ్ కమాండ్ యూజ్ చేసి చూడొచ్చు అండి. చూడొచ్చు, ఫైండ్ యూజ్ చేసి చూడొచ్చు. ఫైండ్ కానీ ఇంకోటి ఫైండ్ కాకుండా ఇంకోటి కూడా ఉంది కదా, ఏంటది, ఫైండ్ ఇంకొకటి ఉంది. ఫైండ్ వాడుకోవచ్చు, కౌంట్ కూడా వాడచ్చు. అంటే అది కౌంట్ అనేది కౌంట్ కూడా వాడుకోవచ్చు. కౌంట్ విల్ ఆల్సో ఫైండ్ ఆర్ కౌంట్ ఎనీథింగ్ ఇస్ యూజ్ ఎనీథింగ్. అది హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ అర్థమైంది, హాఫ్ క్వశ్చన్ అర్థమవుతలేదు ప్రాపర్గా. ఫైన్ లేదు, అది జస్ట్ నాకు గుర్తుండే కాడికి రాసి ఉంటుంది. జస్ట్ ఇన్పుట్ మీరు ఇచ్చిన స్ట్రింగ్ లో అది ఉందా లేదా అనేది చెప్పాలంటే. బ్యాడ్ పూర్ అనే సబ్ స్ట్రింగ్స్ 2 ఉన్నాయి కదా చెప్పాలి, అంటే 2 బ్యాడ్ పూర్ 2 ఉండాలి. ఓకే, సో నౌ విల్ గో టు ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే,
సో ఫైల్ హ్యాండ్లింగ్ మనం ఒకటి పెండింగ్ లో ఉంది కదా, పాస్వర్డ్ వ్యాలిడేషన్ లో హౌ వీ వాంట్ యూస్ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది చూద్దాం. బట్ ఫస్ట్ మీరు ఫైల్ హ్యాండ్లింగ్ నేర్చుకోవాలా. రీడ్, మనకు 3 మోడ్స్ ఉంటాయి, ఈ రీడ్, రైట్, అపెండ్. సో ఈ 3 మోడ్స్ మీకు చేయడం వస్తే మీరు మనం అనుకునేది ఏదైనా చేయొచ్చు. సో రిమెంబర్, మీ కంపెనీలో కానీ ఎక్కడైనా సరే డేటా స్టోర్ చేసుకోవాలంటే ఐదర్ దే విల్ స్టోర్ ఇన్ టెక్స్ట్ ఫైల్స్, సిఎస్వి ఫైల్స్, సిఎస్వి అన్న ఎక్సెల్ అన్న ఒకటే, సిఎస్వి, ఎక్సెల్ ఆర్ డేటాబేస్. సో ఈ మూడిట్లోనే వాడతారు. టెంపరీగా స్టోర్ చేసే డేటా అంతా మీరు ఇక్కడ టెక్స్ట్ ఫైల్లో స్టోర్ చేసుకుంటారు. పర్మనెంట్ అంటే అఫ్ కోర్స్ దే స్టోర్ ఇన్ డేటాబేస్, బట్ టెంపరీగా అంటే దీని రెండింటిలో స్టోర్ చేసుకుంటారు. సో టెక్స్ట్ ఫైల్స్ బాగా వాడతారు. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు బ్రౌజర్ వాడుతున్నారు కదా, సపోజ్ ఒక 20 ట్యాబ్స్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేయండి డైరెక్ట్గా, ఇక్కడ మెయిన్ బటన్ క్లోజ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మీరు ఇంతకుముందు అర్లియర్ ఓపెన్ చేసిన 20 ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. చూసారు ఎప్పుడైనా మీరు ఆ ఫీచర్? అదే ఎప్పుడైనా గమనించారా? అది రీస్టోర్ అని అడుగుతుంది సార్. అని అడుగుతారు. బట్ హౌ డస్ ఇట్ రిమెంబర్? ఎలా తెలుస్తుంది మీరు ఓపెన్ చేశారు ముందని? అది ఏం చేస్తా అంటే, మీరు క్లోజ్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ ఫైల్కి రాసి పెట్టుకుంటుంది మీరు ఏమేమి స్టోర్ చేశారనేది. సో నెక్స్ట్ టైం రీస్టోర్ కొట్టినప్పుడు ఈ ఫైల్ని రీడ్ చేసి ఆ ట్యాబ్స్ అన్ని ఓపెన్ చేస్తారు. సో దట్ ఈస్ వేర్ ఇట్ విల్ స్టోర్. అదే మీరు టెక్స్ట్ ఫైల్ పీకేసి రీస్టోర్ కొట్టారనుకోండి, ఇంకా దానికి తెలియదు ఏం చేయాలో అలా. సో టెంపరీ డేటా స్టోరేజ్ అంతా టెక్స్ట్ ఫైల్స్, సిఎస్వి దీంట్లో స్టోర్ చేసుకుంటారు. అంటే జస్ట్ ఇప్పుడు బ్రౌజర్ నాకు టెంపరీ అంటే లోకల్ టు మై పీసీ కాబట్టి ఐ కెన్ ఇట్స్ అప్ టు యువర్ ఇమాజినేషన్. టెక్స్ట్ ఫైల్స్ ఎలా అయినా వాడుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అలా. సో ఈవెన్ ఇది కూడా, సో సపోజ్ నేను ఇక్కడ రీసెంట్గా ఏ ఫైల్స్ ఓపెన్ చేస్తే నాకు కావాలంటే ఫైల్లోకి వెళ్తే ఇట్ విల్ షో మీ. ఇక్కడ ఉంటుంది ఓపెన్ రీసెంట్లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది చూసారా అన్ని. ఇవన్నీ దానికి ఎలా తెలుసు అంటే, బ్యాక్ ఎండ్లో టెక్స్ట్ ఫైల్లోకి అది రాసుకుంటుంది. క్లోజ్ చేస్తాను అనుకోండి, ఈ ఫైల్ నేమ్ అది రాసుకుంటుంది. సపోజ్ a.pu అనేది నేను క్లోజ్ చేశాను అనుకోండి, ఇది వెళ్ళి టెక్స్ట్ ఫైల్కి రాసేసుకుంటుంది. చూసారా a.pu అనేది రాసుకుంటుంది. అలా ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చి ఓపెన్ రీసెంట్ అని క్లిక్ చేయగానే టెక్స్ట్ ఫైల్ ఉండే డేటా స్టోర్ చేసుకున్న ఫైల్ నేమ్స్ అన్ని చూపిస్తాను అన్నమాట. సో దట్స్ హౌ యువర్ టెక్స్ట్ ఫైల్స్ వర్క్స్. Okay, let us go and do read and write operations. So first file reading చూద్దాం. File which has some dummy data. This is line 1. Let's take let's not go to live now. ఫస్ట్ మనం ఫైల్ రీడింగ్ ఎలా చేయాలా, ఏ లైన్కి ఎలా అంటే ఎలా చేస్తాం, ఏ వర్డ్ కావాలంటే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామని చూద్దాం. దెన్ వీ విల్ గో టు దట్ పాస్వర్డ్ వ్యాలిడేషన్. ఓకే, దిస్ అంటే ఈ లైన్లు అన్నీ మీకు ఒకటేలాగా ఉంటాయి. ఐల్ గో అండ్ గెట్ సమ్ శాంపుల్ డేటా, శాంపుల్ టెక్స్ట్ డేటా ఇన్ ఇంటర్నెట్ టైప్ చేయకుండా. ఇదంతా వద్దులేండి, డైరెక్ట్ నేనే కాపీ చేసేకండి. ఏదో ఒక డేటా కావాలంటే. డేటా వచ్చింది, దీన్ని ఐ స్టోర్. సో నేను ఏం చేస్తాను అంటే test.txt అని స్టోర్ చేస్తాను. ఈ డేటా అంతా test.txt లో ఉంది. ఇప్పుడు ఫ్రమ్ మై స్క్రిప్ట్ ఐ విల్ రీడ్ దిస్ టెక్స్ట్ ఫైల్. టెక్స్ట్ ఫైల్ రీడ్ చేసిన తర్వాత ఇందులో నుంచి నాకు ఏం కావాలన్నా కూడా ఐ షుడ్ బి ఏబుల్ టు డూ. అది మీరు చేయాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ లిస్ట్స్. సో ఆల్రెడీ మీకు లిస్ట్ తెలుసు కాబట్టి ఇట్ షుడ్ బి వెరీ ఈజీ ఫర్ యూ. నేనేం కొత్తగా రాయను, మీరు ఏం నేర్చుకున్నారో అదే రాస్తాను, కొత్తగా ఏమీ రాయను. సో జస్ట్ అదే చెప్పినా కదా, ఏంటంటే ఈ టెక్స్ట్ ఫైల్ రీడ్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ని కాల్ చేస్తారు. దట్స్ ఆల్. రిమైనింగ్ అంతా మీరు ఇప్పుడు నేను నేర్చుకున్న అదే చేస్తాను. సో హౌ టు రీడ్ ఏ ఫైల్.
ఫైల్ని రీడ్ చేస్తే ఆర్ అనే మోడ్ పెట్టాలి. ఒకవేళ మీరు రైట్ మోడ్లో రాస్తున్నారు అనుకోండి, కోడ్కి తెలియాలి కదా మీరు రీడ్ చేయాలనుకుంటున్నారో రైట్ చేయాలనుకుంటున్నారని కోడ్కి తెలియాలి కదా. సో ఇవి దాని స్టేటస్ మార్కర్స్ అన్నమాట. ఏ అంటే అపెండ్ అని. ఫైల్ని రీడ్ చేయాలంటే ఏం లేదు, సింపుల్. ఒక వేరియబుల్ పెట్టుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్ ఇవ్వండి. మీ ఫైల్ నేమ్ ఏంటి? test.txt. దట్స్ ఆల్, యువర్ ఫైల్ ఈజ్ ఓపెన్. కానీ ఇక్కడ రీడ్ మోడ్లో మీరు డేటాను రీడ్ చేయాలనుకుంటున్నారా, డేటాను రైట్ చేయాలనుకుంటున్నారా, డేటాను అపెండ్ చేయాలనుకుంటున్నారా, మూడింటికి ఒకటే ఇదే రాస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే రీడా రైట్ అనేది తెలియజేయాలి. ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ అనమాట, ఆర్ అనేది పెడతారు. అంటే రీడ్ మోడ్లో నేను చేయాలనుకుంటున్నా, ఐ వాంట్ టు రీడ్ దిస్ ఫైల్, డోంట్ రైట్, ఐ వాంట్ టు రీడ్ దిస్ ఫైల్. రైట్కి అనుకోండి ఇక్కడ డబ్ల్యూ పెడతారు, అపెండ్కి అయితే ఇక్కడ ఏ పెడతారు. జస్ట్ విల్ కమ్ బ్యాక్ టు దట్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. బట్ ఇప్పుడు నాకు రీడ్ కావాలా, సో ఐ పుట్ ఆర్. నౌ కరెంట్లీ ఐ మీన్ రీడ్ మోడ్. ఓకే ఓకే. ఇప్పుడు అందులో ఫస్ట్ ఇది ఓపెన్ చేసి ఏమవుతుందంటే ఇందులో ఉండే డేటా, ఇందులో ఈ ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్ని ఓపెన్ చేసి రెడీగా పెట్టుకుంటారు. జస్ట్ ప్రింట్ ఎఫ్ చేయండి, మీకేం రాదు, జస్ట్ ఊరికి మెమరీ అడ్రస్ వస్తుంది. మోడ్ ఆర్, ఆర్ అంటే రీడ్ యాట్ దిస్ అడ్రస్, అంటే ఈ అడ్రస్లో ఈ test.txt స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ లైన్ యొక్క అడ్రస్ని తెచ్చి పెట్టుకుంటారు అంతే. జస్ట్ అవన్నీ అడ్రస్ అవన్నీ వదిలేండి, జస్ట్ ఏంటంటే ఫైల్ పాయింటర్ తెచ్చుకుంటుంది అంతే. ఈ ఫైల్ ఓపెన్ చేసింది, రెడీగా ఉంది, మీరు ఏమన్నా చెప్తే చేస్తాయి. సపోజ్ నాకు ఇందులో ఉండే డేటానంతా నేను ప్రింట్ చేయాలనుకోండి, జస్ట్ యూస్ ప్రింట్ f.read lines. ఈ రెండే నేను కొత్తగా రాసేది, మిగతా అంతా మీరు ఇప్పుడు నాకు ఇందులో టెక్స్ట్ ఇందులో ఏమైనా ప్రాసెసింగ్ చేయాలంటే ఐ జస్ట్ అప్లై లిస్ట్ ఆర్ స్ట్రింగ్ టెక్నిక్స్ అంతే. ప్రింట్ f.read lines చేయండి, ఏమవుతుందంటే ఇది ఓపెన్ చేస్తుంది ఫైల్ని. రీడ్ లైన్స్ అంటే ఇందులో ఉన్న డేటానంతా రీడ్ చేసి మీకు ప్రింట్ చేస్తుంది. కంట్రోల్ బి అదే రన్ చేయండి. దిస్ ఈస్ వాట్ యూ గాట్. ఇదే కదా మీకు ఉండేది. వీ మూవ్ టు ఏ న్యూ సర్వర్ విత్ న్యూ సాఫ్ట్వేర్, అదే ఉంది ఇక్కడ. వీ హ్యాడ్ మూవ్ టు ఏ న్యూ సర్వర్ విత్ న్యూ సాఫ్ట్వేర్. సెకండ్ లైన్ చూడండి, ఇదేంటి ఇక్కడ నాకు వచ్చినది ఏంటి చెప్పండి, చెప్పగలరా ఇదేంటండి? ఐ టేక్ దిస్, ఐ కాపీ దిస్ అండ్ పుట్ ఇట్ హియర్. కోడ్ కాదు, ఇక్కడ ఉండే డేటానే కదా నాకు వచ్చింది. డేటా వచ్చింది, బట్ వాట్ ఈస్ దిస్ డేటా టైప్? దట్స్ వాట్ ఐ వాంట్. చూడండి డేటా టైప్ ఏంటి? లిస్ట్. ఇక్కడ ఒక బ్రాకెట్, స్ట్రింగ్ కాదు, లిస్ట్. లిస్టే కదా. ఇప్పుడు లిస్ట్ మీకు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, 1 2 3 4 ఇలా. ఇవి ఉన్నాయా మార్కర్స్? క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్. తర్వాత ఇదంతా 1 ఫస్ట్ ఇండెక్స్, ఇదంతా సెకండ్ ఇండెక్స్, కామా వరకు, మళ్ళీ కామా నుంచి థర్డ్ ఇండెక్స్ అలా. సో దిస్ నథింగ్ బట్ ఏ లిస్ట్. ఓకే, ఇప్పుడు నాకు లిస్ట్లో నుంచి సెకండ్ లైన్ కావాలనుకోండి, ఆర్ నాకు ఫైల్లో నుంచి ఐ వాంట్ సెకండ్ లైన్, ఈ లైన్ కావాలనుకోండి, ఎలా తెచ్చుకుంటారు? యూ డు నాట్ నో. కానీ లిస్ట్లో అయ్యో చెప్పే కదా మీకు లిస్ట్లో ఉంది డేటా అంతా. ఈ డేటా అంతా లిస్ట్లో ఉన్నప్పుడు సెకండ్ లైన్ ఇస్ నథింగ్ బట్ యువర్ సెకండ్ ఇండెక్స్ 1 ప్రింట్ చేస్తే సెకండ్ లైన్. థర్డ్ లైన్ కావాలనుకోండి, 3 - 1 అంటే 2, సెకండ్ ఇండెక్స్ ప్రింట్ చేస్తే విల్ గెట్. అర్థమైందా? దిస్ ఈస్ నథింగ్ బట్ 0th ఇండెక్స్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఇండెక్స్, దిస్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ ఇండెక్స్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఇదంతా కలిపి ఒక లైన్. అంటే ఈచ్ లైన్ ఈజ్ నథింగ్ బట్ 1 ఇండెక్స్. ఏమవుతుందంటే ఫస్ట్ ఇండెక్స్ అంటే ఫస్ట్ ఇండెక్స్ లేదు, 0th నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్. దట్ ఈస్ హౌ యూ విల్ రీడ్. అర్థమైందా? సపోజ్ యూజర్ వచ్చి నాకు థర్డ్ లైన్ ఒక్కటే ప్రింట్ చేయన్నారు అనుకోండి, ఇది 0, ఇది 1, ఇది 2, 3 - 1 అంటే -1 చేయాలి. ఎన్నో లైన్ అంటే అన్ని -1. 3 అన్నా అనుకోండి, 3 - 1 అంటే ప్రింట్ 2, హాఫ్ 2 ప్రింట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా ప్రింట్ చేయకుండా ఒక వేరియబుల్కి డైవర్ట్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు మీ ఏ ఏమవుతుంది? ఏ ఈజ్ నథింగ్ బట్ ఇలా ఒక లిస్ట్ 1 2 3 4 ఇలా ఒక లిస్ట్, బట్ నాట్ 1 2 3 4 వాల్యూస్, బట్ దిస్ ఈస్ 1 లైన్, దిస్ ఈస్ 1 లైన్, దిస్ ఈస్ 1 లైన్, ఇట్ ఈస్ స్టోర్డ్ హియర్, రైట్? ఇప్పుడు ఐ వాంట్ థర్డ్ లైన్. అంటే థర్డ్ లైన్ కావాలంటే ఏంటి? ఇండెక్స్ వాల్యూ అంతా 0 1 2, 3 - 1 చేస్తారు అంతే. 3 - 1, దట్స్ ఆల్. సపోజ్ ఐ విల్ ప్రింట్ ఇట్. సరే ప్రింట్ చేయండి.
You got that line. The number of sample processed will be number of samples in the selection. This is my third line, I'm assuming. వెళ్ళి చూడండి థర్డ్ లైన్ అదేనా? ఎస్ అదే. సో దిస్ ఇస్ హౌ యూ విల్ డూ. సార్ ఇన్స్టెడ్ ఆఫ్ 3 - 1 a of 2 అని ఇవ్వకూడదా సార్? ఇవ్వచ్చు, ఏ ఆఫ్ 2 కూడా ఇవ్వచ్చు. జస్ట్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా అలా రాశాను అంటే ఏ ఆఫ్ 2 కూడా. ఎందుకంటే 0 థర్డ్ లైన్ అని చెప్పాను అనుకోండి, మీరు 3 అంటే 2 అని అనుకుంటారు కదా, అందుకనే -1 చెప్తున్నాను. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇండెక్సింగ్. సో దిస్ ఇస్ హౌ యూ విల్ రీడ్ ఎ ఫైల్. నౌ యూ నో హౌ టు ప్రింట్ ఏ లైన్ ఎలా ప్రింట్ చేయాలి. ఏ లైన్ ఎవరైనా వచ్చి ఏ లైన్ అడిగినా కూడా యూ కెన్ ప్రింట్. సపోజ్ ఇందులో 30 లైన్లు ఉన్నాయనుకోండి, లాస్ట్ లైన్ ప్రింట్ చేయమంటే ఎలా చేస్తారు చెప్పండి? అంతే కదా. ఇప్పుడు లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ లో ఉంది, మీకు ఈ లిస్ట్ పేరు ఉండొచ్చు, నాకు లాస్ట్ లైన్ ప్రింట్ చేయమని చెప్తాను, లాస్ట్ ఇండెక్స్ ప్రింట్ చేయమంటే -1 చేస్తారు. జస్ట్ -1 అంతే. -1 అంటే 4 వస్తుంది. ఈ డేటాలో అంటే 1 2 3 4 కాకుండా ఈ డేటా అనుకోండి, 1 లో ఫస్ట్ లైన్, సెకండ్ లో సెకండ్ డేటా వస్తుంది అలా. సో విల్ గెట్ ద లాస్ట్ లైన్. మేబీ డిఫికల్ట్ టు ఓపెన్ ఉండేది. మేబీ డిఫికల్ట్ టు ఓపెన్ వెరీ లాస్ట్. ఇదంతా ఒక లైన్. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా ఒక లైన్ అంటే, ఇది యాక్చువల్గా ఇక్కడ నుంచి మీకు ట్రిమ్ డౌన్ అయిపోయింది లైన్, అదంతా ఒకటే లైన్ ఉంటుంది. కావాలంటే మీరు మినిమైజ్ చేస్తే మినిమైజ్ చేసుకుంటారు. సో ఇదంతా ఒక లైన్, అందుకనే 4 లైన్స్ ఇస్తారు. సో అందుకే నేను అదే చెప్తున్నా, మీరు మొత్తం యూ విల్ వర్క్ ఆన్ లిస్ట్ అండ్ స్ట్రింగ్స్, ఏం చేయరు. దట్స్ వాట్ ద బేసిక్ ఆఫ్ పైథాన్. అది చాలా మంది తెలియదు అంతే. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్, అంటే మీరు జస్ట్ 5 days మీరు ఏం చేస్తారు అదే పైథాన్, అంతా గేమ్ లేదు. ఇలాంటివి చిన్నవి ఉంటాయి అంతే. ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఎలా, ఇలాంటివి చిన్నవి ఉంటాయి అంతే. బట్ మళ్ళీ అది రాసిన తర్వాత లోపలంతా యూ విల్ యూస్ దీస్ థింగ్స్. యు ఆర్ డన్ హౌ టు రీడ్ ఏ లైన్. నేను ఇవేం చెప్పను మీకు, ఇవేం నేను రాయను. మొత్తం అంతా ఇక్కడ నుంచి లిస్ట్లో నుంచి చేస్తాను. సపోజ్ మీకు ఒక లిస్ట్ ఇలా ఉందనుకోండి. నౌ ఐ వాంట్, అంటే మీ విజువలైజేషన్ అలా ఉండాలి. సపోజ్ నాకు థర్డ్ లైన్లో నుంచి ఐ వాంట్ దిస్ ఫస్ట్ లైన్, ఫస్ట్ వర్డ్. థర్డ్ లైన్లో నుంచి ఐ వాంట్ ద ఫస్ట్ వర్డ్. ఎలా చేస్తారు? థర్డ్ లైన్లో నుంచి ఐ వాంట్ దిస్ ఫస్ట్ వర్డ్. జస్ట్ అజ్యూమ్ చేసుకుని థర్డ్ లైన్ నుంచి ఫస్ట్ వర్డ్ కావాలంటే ఫస్ట్ థర్డ్ లైన్ తెచ్చు. మళ్ళీ 0 4 3 0 1 2 3 అలా రాదు. సో లెట్ మీ గో హియర్ అండ్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఐ హ్యావ్, అంటే మీరు f.read లైన్ చేశారు, ఇందులో ఉండే డేటా అంతా ఒక లిస్ట్ లోకి వచ్చింది అనుకున్నాం. ఆ లిస్ట్ అంతా ఏలో ఉంది. లెట్స్ అజ్యూమ్ దట్ అదంతా ఏలో ఉంది. నేను ఏలో ఐ విల్ పుట్ సమ్ డేటా. దిస్ ఈజ్ పైథాన్, ఇది ఒక ఇండెక్స్. ఓకే, దిస్ ఈజ్ పర్ల్, ఇది ఒక ఇండెక్స్, అంటే ఇది ఒక సెకండ్ లైన్. దిస్ ఈజ్ షెల్, ఇది ఒక ఇండెక్స్. నా వాయిస్ రీసౌండ్ వస్తుంటే ఐ జస్ట్ ట్రై, నాదా కాదా అనేది. నాదే, మొబైల్లో కూడా ఆన్ అయిన ఉంటుంది. ఇదే కదా ఏలోకి సంథింగ్ యూ విల్ గెట్, బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ యూజింగ్ సమ్ స్మాల్ డేటా హియర్. ఇన్ దిస్ ఐ హ్యాడ్ ఫెడ్ 3 lines 1 2 3. సపోజ్ నాకు సెకండ్ లైన్లో నుంచి ఐ వాంట్ దిస్ అనే వర్డ్, ఫస్ట్ వర్డ్ కావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ట్రై టు గెట్ ద హోల్ వర్డ్. ఎలా తెచ్చుకుంటారు? ప్రింట్ ఏ ఆఫ్ సెకండ్ లైన్ కదా, 2 - 1 అంటారు, ఆర్ డైరెక్ట్ 1 అనొచ్చు, ఏ ఆఫ్ 1 అనొచ్చు. విల్ గెట్ దిస్ ఈజ్ పర్. ఇదేంటి అనేది ఏంటి ఇక్కడ? స్ట్రింగ్. ఇదేమైంది నేను చెప్పాను, లోపలికి రాసుకున్నప్పుడు ఈజ్ నథింగ్ బట్ ఎ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ లో నుంచి ఈ ఎలా తెచ్చుకుంటారు? ఒక స్ట్రింగ్ ఉంది, సపోజ్ నాకు ఇందులో నుంచి సెకండ్ లైన్ లో నుంచి ఐ వాంట్, సెకండ్ లైన్ అనుకోవద్దు, ఈ ఇండెక్స్ ఈ డేటాలో నుంచి ఐ వాంట్ ద ఫస్ట్ వర్డ్. దిస్ ఈజ్ పర్ లో మళ్ళీ స్లైస్ చేస్తాం. ఏ ఆఫ్ 1 of 0 రాస్తాం సార్. ఏ ఆఫ్ 1 of 0 రాస్తే టీ వస్తుంది, ఎందుకంటే ఇది స్ట్రింగ్ అవుతా. చెప్పా కదా, మీరు డేటా కన్సిడర్ చేసి దాని డేటా టైప్ కూడా కన్సిడర్ చేయాలి. ఇది సమ్ డేటా,
స్ట్రింగ్, డేటా టైప్ ఇస్ స్ట్రింగ్. స్ట్రింగ్ మీద ఏ ఆఫ్ 1 ఆఫ్ 0 చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ క్యారెక్టర్ 0, ఇది 1, ఇది 2, ఇది 3 అవుతుంది కదా. అర్థమైందా? నేను చెప్పేది మీకు అర్థమైందా? ఎందుకు వచ్చింది ఇక్కడ? మీరు చేసేటప్పుడు ఆ డేటా టైప్ కూడా కన్సిడర్ చేయాలి. వాట్ ఈస్ దిస్ డేటా టైప్? దిస్ ఇస్ స్ట్రింగ్ కదా, ఇదంతా లిస్ట్, ఇది స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్ మీద అంటే ఏ ఆఫ్ 1 అంటే లైన్, ఇదంతా స్ట్రింగ్ అయిపోయింది. హాఫ్ 0 అంటే టీ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకోండి, ఎఫ్ ఈక్వల్ టు దిస్ ఈస్ పర్ల్ అనేది ఇది వచ్చింది. ఏ ఆఫ్ 1 ఇది వస్తుంది జనరల్గా. మీరేం చేసినారు? ఎఫ్ ఆఫ్ 0 అన్నారు, యు గాట్ టీ. సో దీన్ని ఈజీగా మీరు ఎలా చేయొచ్చు అంటే మీరు రాయొచ్చు, యూ కెన్ రైట్. ఎలా రాస్తారంటే స్పేస్ ఎక్కడ వచ్చిందో కనుక్కొని స్పేస్ కా నుంచి మిగతా అంతా యూ విల్ కన్సిడర్, అలా కూడా రాయొచ్చు. అలా రాయకుండా ఈజీ పద్ధతిలో ఎలా రాయొచ్చు అంటే, ఐ టోల్డ్ యూ రైట్, మీకు ఫస్ట్ స్ట్రింగ్ లో ఉంది ఇప్పుడు డేటా, స్ట్రింగ్ లో ట్రై చేయండి, రావడం లేదు. రావచ్చు, చేయొచ్చు, బట్ యూ నీడ్ రైట్ ఫర్ లూప్ స్టిల్ యూజింగ్ స్ట్రింగ్స్. తర్వాత లిస్ట్ కన్సిడర్ చేయండి. స్ట్రింగ్ లిస్ట్ లో కన్వర్ట్ చేయడం ఎలా? స్ప్లిట్ అనే వర్డ్ చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్, దేంతో స్ప్లిట్ చేయాలా? స్పేస్ తో స్ప్లిట్ చేశాను అనుకోండి, ఇది మళ్ళీ లిస్ట్ అయిపోతుంది. ఇదిగోండి లిస్ట్. ఇప్పుడు నేను దీని అన్నిటిని సమ్ సిలోకి స్టోర్ చేసుకున్నాను అనుకోండి, సి ఈక్వల్ టు ఎఫ్ డాట్స్. నేను ప్రింట్ సి ఆఫ్ 0 అంటే ఐల్ గెట్ దిస్. సో ద సేమ్ థింగ్ ఐ విల్ అప్లై హియర్. ఇక్కడ ఏ ఆఫ్ -1 అంటే ఏంటి? లాస్ట్, అదే నాకు థర్డ్ కావాలి కాబట్టి ఏ ఆఫ్ 3 - 1 అని రాయొచ్చు, ఏ ఆఫ్ 2 అని రావచ్చు. సమ్ సి ఈక్వల్ టు ఏ ఆఫ్ 2. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఐ విల్ గెట్ సెకండ్ లైన్. నెక్స్ట్ ఏం చేస్తానంటే సెకండ్ లైన్ వస్తుంది. అంటే సెకండ్ లైన్ ఏమొస్తుంది? నాకు ఈ లైన్ వస్తుంది. ఇందులోంచి నాకు డి అనేది కావాలా, థర్డ్ లైన్ వస్తుంది. థర్డ్ లైన్ నుంచి ఐ వాంట్ డి కావాలి కాబట్టి, సో ఇక్కడికి నాకు ఏమొస్తుంది? ఇదంతా స్ట్రింగ్ అయిపోతుంది నాకు. నథింగ్ బట్ you will get this line. You get third line. తర్వాత ఏం చేస్తా? స్ట్రింగ్ టు లిస్ట్ కన్వర్ట్ చేస్తా. ఎలా చేస్తా? సమ్ డి ఈక్వల్ టు సి డాట్ స్ప్లిట్ ఆఫ్ స్పేస్. నౌ ఐ విల్ ప్రింట్ డి ఆఫ్ 0. ఐ విల్ గెట్ వాట్ ఎవర్ ఐ వాంట్. బి అనే వర్డ్ వస్తాయి. ఇదిగోండి బి. సపోజ్ ఇందులో నుంచి నాకు సెకండ్ వర్డ్ కావాలనుకోండి, 0 ఆఫ్ 1 పెడతా. నెంబర్ ఇస్ వాట్ సెకండ్. అలా మీరు ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. లైన్ నుంచి వర్డ్ కలెక్టాం. అర్థమైందా? ఇదే కాన్సెప్ట్, ఇదే డేటా వేర్ అంతే. జస్ట్ ఇదే కాన్సెప్ట్ ఐ అప్లైడ్ హియర్. ఇప్పటివరకు మీరు నేర్చుకుంది, నేను కొత్తగా ఏం రాయలేదు. యూ జస్ట్ సీన్ దిస్. మనం ఇవన్నీ రాసామంటే అట్లీస్ట్ యూ నో హౌ టు యూజ్ దిస్ ఇండెక్సింగ్ అండ్ ఆల్. ఇందులో డౌట్స్ ఉంటే అడగండి. విల్ సీ సమ్ మోర్ ఫైన్ ట్యూనింగ్. అంటే ఐ వెంట్ ఫ్రమ్ వర్డ్ టు టోటల్ డేటా టు లైన్ టు వర్డ్ ఐ వెంట్. నా విల్ గో టు క్యారెక్టర్. అంటే ఒక క్యారెక్టర్ని ఎలా వర్కౌట్ చేయాలి క్యారెక్టర్ మీద. ఇంకేం డౌట్స్ లేవా? ఇది క్లియర్ టు డూ అని. సో నౌ వి గో టు క్యారెక్టర్స్. ఓకే, బాగానే ఉంది. యూ గాట్ దిస్ వన్. యూ గాట్ ది సెకండ్ వర్డ్. ఇందులో నుంచి ఐ వాంట్ టు గెట్ ది లాస్ట్ క్యారెక్టర్, ఆర్ అనేది కావాలా. అప్పుడు ఏం చేస్తారు? యూనో నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ స్ట్రింగ్ అయిపోయింది కదా, అంతే కదా. డి ఆఫ్ 1 ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్. ఇక్కడ మీకు ఏమైంది? లిస్ట్ లో నుంచి ఇక్కడ లిస్ట్ వచ్చింది. లిస్ట్ లో నుంచి మీరు స్ప్లిట్ చేసి 0 తెచ్చుకున్నారు. 0 అంటే ఏంటి? దిస్ అనేది నథింగ్ బట్ స్ట్రింగ్ కదా. అందులోంచి లాస్ట్ క్యారెక్టర్ కావాలనుకోండి ఏం చేస్తారు? సపోజ్ మనకు డి ఈక్వల్ టు దిస్ అని అనుకోండి, ఇందులోంచి లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే డి ఆఫ్ -1 చేస్తారు, అంతే కదా. యూ విల్ గెట్ దిస్. సేమ్ థింగ్ ఐ విల్ డూ ప్రింట్ డి ఆఫ్ 1 ఆఫ్ -1. ఐ విల్ గెట్ ఆర్. డి ఆఫ్ 1 అంటే నెంబర్, డి ఆఫ్
-1 అంటే R వస్తుంది. దట్స్ హౌ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది అలా. సో ఇందులోంచి ఏమైనా అడగండి మీరు, ఐ కెన్ డూ దట్. మీరు వాట్ ఎవర్ యూ వాంట్ టు మీ టు ఆస్క్, ఐ కెన్ డూ దట్. సేమ్ థింగ్ మీరు కూడా చేయగలగాలన్నమాట. దట్ ఈస్ వాట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఇస్. ఓకే, సో ఫస్ట్ నేను నిన్న పాస్వర్డ్ వ్యాలిడేషన్ చేశాను కదా, అది చేద్దాం ఇప్పుడు. విల్ సీ హౌ టు డూ దట్. రీడింగ్ వరకు చాలండి వాళ్ళకి, రీడింగ్ ఒకటి చాలు. రైటింగ్ అపెండ్ అనేది మీరు రీడింగ్లో పర్ఫెక్ట్ ఉంటే విల్ గో దేర్. ఎందుకంటే రైట్లో అపెండ్లో ఏం లేదు, జస్ట్ డేటాను ఫైల్లోకి స్టోర్ చేయడం అంతే. మీరు ప్రింట్ మెసేజ్ ఇక్కడ చేసి ప్రింట్ చేస్తే ఏమవుతుంది, కన్సోల్లోకి వస్తున్నాయి కదా, ఇక్కడికి వస్తున్నాయి ఇక్కడ. బట్ నాకు సిస్టమ్ క్లోజ్ చేసి, అదే నా సిస్టమ్ రీస్టార్ట్ చేసి ఓపెన్ చేస్తే ఇందాక ఏ మెసేజ్లు వచ్చినాయి కనుక్కోండి, ఐ కెనాట్ ఫైండ్ అవుట్. అదే నేను టెక్స్ట్ ఫైల్లోకి రాసుకున్నాను అనుకోండి, నా సిస్టమ్ రీస్టార్ట్ చేసిన డెస్క్టాప్ మీదనే ఎక్కడ పెట్టుకోవచ్చు ఆ ఫైల్స్. నేను అది రైటింగ్ కోసం వాడతాం. జస్ట్ ఈ ప్రింట్ ప్లేస్లో రైట్ ఫైల్లోకి రైట్ చేస్తామంటే f.write అంట అంతే. ఇట్ విల్ రైట్. రైట్లో అపెండ్లో ఏం లేదు, జస్ట్ నథింగ్. మొత్తం లాజిక్ అంతా మీరు రీడ్లో ఉంది, రీడ్లో రాస్తారు. రైట్ అపెండ్ జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే, దాంట్లో ఏమీ లేదు. సో రీడ్లో మీరు జస్ట్ బీ పర్ఫెక్ట్, దెన్ విల్ గో ఫర్ రైట్ అండ్ అపెండ్. రైట్ అండ్ అపెండ్ రేపు చూద్దాం. విల్ సీ రీడ్ టుడే. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఫైల్ ఎలా చేస్తాం, అందులోంచి లైన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, లైన్లోంచి వర్డ్లోంచి మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, యూ నో నౌ. నౌ విల్ టేక్ యువర్ పాస్వర్డ్ వ్యాలిడేషన్ అండ్ గో దర్. పాస్వర్డ్ వ్యాలిడేషన్కి ఏం పెట్టానో నాకు గుర్తులేదు పేరు. నేను మీకు పంపించింటా కదా సార్. ఇందులో పాస్వర్డ్ వ్యాలిడేషన్ ఇవ్వకూడదు కదా సార్, ఇది ఫస్ట్ పంపించింది. మీ దగ్గర ఎవరి దగ్గర పాస్వర్డ్ వ్యాలిడేషన్, ఓకే ఇక్కడ ఉంది లేండి, ఇక్కడ లేదు. మీ దగ్గర ఎవరి దగ్గర పాస్వర్డ్ వ్యాలిడేషన్ కోడ్ ఉందా? యా ఇక్కడ ఉంది, యా ఐ గాట్ హియర్. సో లెట్స్ గో బ్యాక్ టు పాస్వర్డ్ వ్యాలిడేషన్. సారీ, ప్రాజెక్ట్ డిస్టర్బ్ చేయకూడదు. క్లోజ్ దిస్. సో ఇది మీ పాస్వర్డ్ వ్యాలిడేషన్ ఫైల్, కరెక్ట్? సో ఐ విల్ కీప్ దిస్ టు password_file.py. ఇది మీ పాస్వర్డ్ వ్యాలిడేషన్ ఫైల్. ఇది వర్క్ అవుతుందా ఫస్ట్ చెక్ చేయండి, వర్క్ అవుతుందా లేదా, తర్వాత వీడియో బ్యాక్. మా స్టూడెంట్ ఒక అబ్బాయి ఇవాళ యాక్సెంచర్లో ప్లేస్ అయ్యాడు. అబ్బాయి థర్డ్ కంపెనీ అబ్బాయి, హెచ్పి, డెల్, ఇది యాక్సెంచర్ 3 వచ్చాయి అబ్బాయికి ఈ మంత్లో. అబ్బాయి మార్నింగ్ అదే కాల్ చేసి చెప్పాడు. So this is how, let's check whether it is working or not. Non-alphabet found, password valid. యా ఇది మనం అనుకుంది, ఇది రాసాం బాగానే ఉంది. బట్ ఇక్కడ ఈ కోడ్ మనం కస్టమర్కి ఇచ్చాం, ఏదో కస్టమర్కి ఇచ్చేసాం. కస్టమర్ వాడు ఓపెన్ చేసుకోలేడు, ఎందుకంటే వాడు ఇక్కడ ఏముంది పాస్వర్డ్ స్పెషల్ సింబల్ ఏముంది, స్పెషల్ సింబల్ ఏమన్నా ఉందా, ఇది స్పెషల్ సింబల్ ఇంకేముంది, సపోజ్ ఇదే తీసేస్తాం. ఓకే ఇది ఉంది కదా, డాలర్ అనేది ఉంది. డాలర్ అనేది వీడు యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సపోజ్ మన దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఈ 3 చాలు, వేరే వద్దా అని అడిగాడు. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నా అంటే నాకు 4వది కూడా, నేను డాలర్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను, దానికి మళ్ళీ మీరు కోడ్ చేంజ్ చేసి పంపిస్తారంటే చేంజ్ చేసి పంపించచ్చు, అది నాట్ మ్యాటర్, జస్ట్ సింగిల్ లైన్. బట్ లెట్స్ అజ్యూమ్ దట్ యూ నీడ్ టు మేక్ సమ్ చేంజెస్. ఇలా ప్రతిసారి ఒకేలా ఇదే కోడ్, పాస్వర్డ్ వ్యాలిడేషన్ కోడ్ డిఫరెంట్ క్లయింట్స్కి ఇవ్వాలి. డిఫరెంట్ క్లయింట్స్ డిఫరెంట్ సింబల్స్ వాడతారు కదా, ప్రతి ఒక్కరికి మీరు సరిపోయేటట్టు 100 మంది కస్టమర్స్ ఉంటే 100 మందికి సరిపోయేట్టుగా మీరు రాయలేరు, కరెక్టా? ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంది మొబైల్లో, ఆండ్రాయిడ్ ఓఎస్ పైన యాప్స్ ఏదైనా వేసుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఓఎస్ పైన వేస్తున్నారు మీరు, అంతేగాని ఆ యాప్కి సంబంధించిన ఓఎస్ మళ్ళీ మీరు డెవలప్ చేయడం లేదు. ఓఎస్ ఒక్కటే ఉంది,
పైన మీ ఇష్టం వచ్చిన యాప్స్ వేసుకోవచ్చు దానిపైన. సేమ్ థింగ్ ఇక్కడ కోడ్ ఒక్కటే నేను రాస్తా, దానిపైన మీరు ఏ సింబల్స్ కావాలంటే ఆ సింబల్స్ పెట్టుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఐ విల్ క్రియేట్ వన్ మోర్ ఫైల్, టెస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇందులో నేను @ పెట్టచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, నాకు నచ్చినది పెట్టుకుంటాను. పెట్టుకొని ఐ కెన్ మేక్ ఇట్ వర్క్. సపోజ్ వాడికి యూజర్కి ఇంకొక సింబల్ ఏదైనా కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నాడు, కెన్ గో హియర్ అండ్ యాడ్ ఇట్. ఏంటండి ఏదో మాట్లాడుతున్నాం, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి బాగా. డిస్టర్బెన్స్ వస్తుందా? నా దగ్గర ఒకటే మొబైల్ ఉంది. మీకు కూడా అలాగే వస్తుందా స్వాతి? వస్తుంది సార్. నా నెట్ చాలా స్పీడ్ ఉంది, ఎందుకు వస్తుంది? అండి వేరే దానికి ఏదైనా కానీ మా వైఫ్ గమనం ఉండదు, ఏదో ఒకటి గెలుపుతూ ఉంటుంది. వాళ్ళ మమ్మీకి ఏదో కంప్యూటర్ ఏదైనా ఎలా వాడాలి నేర్పిస్తాను 2-3 రోజుల నుంచి భీకరంగా అన్ని చేసేసినట్టుంది. ఇప్పుడు ఓకే ఉందా అండి? ఇప్పుడు క్లియర్గా ఉందా మీకు వాయిస్? ఓకే సార్. సో ఐ విల్ సేవ్ దిస్ విత్ pwd.txt అని సేవ్ చేస్తా. pwd.txt. ఇప్పుడు ఐ గివ్ ఓన్లీ వన్ కోడ్ అండ్ దిస్ పాస్వర్డ్ ఫైల్ టు కస్టమర్స్. కస్టమర్స్ ఇక్కడ ఏ సింబల్స్ కావాలంటే ఆ సింబల్స్ పెట్టుకోవచ్చు, ఆ సింబల్స్ మాత్రమే ఇట్ విల్ వ్యాలిడేట్ హియర్. సో ఐఎమ్ రైటింగ్ సింగిల్ కోడ్ అండ్ ఐ హ్యావ్ 100 customers. ఐ గివ్ ద సేమ్ కోడ్. ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క సింబల్ అవసరం, వాడికి ఏ సింబల్స్ కావాలో ఇక్కడ పెట్టుకోమని చెప్తాం. ఫస్ట్ మనం దీనికి రాద్దాం ఎలా చేయాలో. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇందులో ఉండ వాల్యూస్ అంటే ఏమైతే ఇచ్చారో అవన్నీ మీరు తెచ్చుకోవాలి. ఫస్ట్ స్క్రిప్ట్లోకి ఎలా తెచ్చుకుంటారు? ఫస్ట్ ఫైల్ని ఓపెన్ చేయండి, రీడ్ ద ఫైల్ అండ్ గెట్ ద డేటా ఇన్ దట్ ఫైల్. ఎలా చేస్తారు? జస్ట్ రైట్ f ఓపెన్ ఆఫ్ pwd.txt. ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఎందులో చేయాలా? రీడ్ మోడ్లో చేయండి. దట్స్ ఆల్, యు ఆర్ డన్. ఇది ఓపెన్ ఫైల్ ఓపెన్. నెక్స్ట్ యూ విల్ గెట్ డేటా. గెట్ ద డేటా. డేటాని ఎలా తెచ్చుకుంటారు? ఏ కానీ ఏదైనా సరే, ఏదైనా వేరియబుల్, ఇక్కడ ఏనే కాదు ఏదైనా వాడుకోవచ్చు. జస్ట్ నాకు ఇష్టం వచ్చి సపోజ్ get_data అని రాస్తాను. f.readlines. ఎఫ్ అనేది ఎందుకు వాడాలంటే మీరు ఏ వేరియబుల్తో అయితే ఓపెన్ చేశారో ఫైల్ను ఆ వేరియబుల్ .readlines చేస్తే ఇందులో ఉండే డేటా అంతా మీకు get_dataలకి ఇన్ ద లిస్ట్ ఫార్మాట్ వచ్చేస్తుంది అనమాట. గాట్ ద డేటా ఫ్రమ్ ఫైల్ ఇన్ లిస్ట్ ఫార్మాట్. అయితే జస్ట్ మీకు డౌట్ ఉంటే జస్ట్ ఇక్కడ ప్రింట్ చేయండి, ప్రింట్ get_data. మీకు అవన్నీ వచ్చేసి ఉంటాయి. వచ్చేసినాయా? @ ఇది $. ఓకే, ఇక్కడ చూసారా? నేను అక్కడ @ పెడితే @ వచ్చింది, స్లాష్ అని కూడా వచ్చింది, స్లాష్ అని వచ్చింది. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళి స్పెషల్ సింబల్స్ అని ఇక్కడ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి, షో ఆల్ క్యారెక్టర్స్. సో మీరు లైన్ ఎండ్ అయింది అని ఎలా తెలుస్తుంది? నోట్ ప్యాడ్కి కానీ మీ విండోస్ ఓఎస్కి కానీ ఎలా తెలుస్తుంది అంటే అది ఎవ్రీ లైన్ ఎండ్ అయినప్పుడు ఈ ఇది స్లాష్ అని అనేది పెట్టుకుంటుంది అనమాట. పైథాన్లోనే కాదు, జావాలో కూడా ఇలాగే వస్తుంది, స్లాషన్స్ వస్తాయి లాస్ట్లో. మీరు మీ కోడ్లోకి రీడ్ చేసినప్పుడు స్లాషన్స్ అన్నిటి రిమూవ్ చేయాలి. అర్థమైందా? మీరు అవి రిమూవ్ చేసుకుంటారు. ఓకే, ఇవి స్లాష్ అని ఇప్పుడు ఫస్ట్ విల్ ఫిల్టర్ ద డేటా, విల్ ఫిల్టర్ ఆర్ రిమూవ్ స్లాషన్స్. ఓకే, ఎలా రిమూవ్ చేస్తారు? సో ఫస్ట్ రిమూవల్ కంటే ముందు ఐ విల్ టేక్ సేమ్ లిస్ట్, I'll go to debugger mode, I will take that list. I took this thing. ఓకే, ఇందులో నుంచి స్లాష్ అని మీరు ఎలా తీయాలంటే ఎలా తీస్తారు? సపోజ్ ఒక లిస్ట్ ఉంది, లిస్ట్లో నుంచి స్లాష్ అని తీయాలంటే ఎలా తీస్తారు? స్లాష్ అనే కాదు, సపోజ్ మనకి ఇలా ఉంది అనుకున్నాం, ఈ స్లాషన్స్ కాకుండా లెట్స్ టేక్ ఇలా, దిస్ ఈజ్, దట్ ఈజ్ అనేది ఇలా ఉంది. నాకు ఇందులో నుంచి లాస్ట్ క్యారెక్టర్ పీకేయాలి, ఆర్ ఎస్ అనేది పీకేయాలా? ఎలా పీకేస్తారు? మనకున్న మెథడ్స్ చూడండి, ఏదైనా వర్క్ అవుతుందేమో. ఒక లిస్ట్లో నుంచి నేను చెప్పినది పీకేయాలంటే ఎలా చేస్తాం?
పాప్ అంటే మొత్తం పీకేస్తుంది. నేను ఏ డాట్ పాప్ అంటే దట్ ఈస్ ని పీకేస్తుంది. పీకే కొట్టాను అనుకోండి, మొత్తం పీకేస్తుంది. నాకేం కావాలంటే లాస్ట్ దాంట్లోంచి అది పీకేయాలి. పోనీ నేను స్ట్రింగ్ లెక్ తెచ్చు అంటే ఫస్ట్ ఫర్ లూప్ రాసి ఇది మొత్తం అంటే ఫర్ లూప్ రాసి ఇది మొత్తం తెచ్చుకుని దాంట్లో నుంచి ఎస్ పీకేయచ్చా? ఫర్ లూప్ రాసుకొని రాస్తాను. ఐ విల్ రైట్ ద సేమ్ థింగ్. ఒక ప్రాబ్లమ్ కి అప్రోచ్ యూ కెన్ డూ ఇన్ మల్టిపుల్ వేస్. సపోజ్ దిస్ ఈస్ మై లిస్ట్. నాకేం కావాలంటే ఇందులోంచి ఎస్ అనేది పీకేయాలి. ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. సపోజ్ మీకు ఈ లిస్ట్ లో ఉంది, మీకు యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా. లిస్ట్ లో ఉంది, యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా. ఎస్ సమ్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ లో నుంచి ఎస్ పీకే అంటే ఎలా పీకేస్తారు? ఇప్పుడు నాకు ఏ అనేది స్ట్రింగ్, ఇందులోంచి ఎలా చేస్తారు? లిస్ట్ లో అంటే ఓకే, యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా. స్ట్రింగ్ లోంచి ఒక క్యారెక్టర్ ఎలా పీకేస్తారు? మనం ఆల్రెడీ చూసాం, గుర్తు రావడం అంతే. రీప్లేస్ ఆఫ్ ఎస్ విత్ ఐ కెన్ డూ విత్, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు, రైట్? ఆర్ ఇది చేయొచ్చు. స్ట్రిప్ కూడా వాడచ్చు. ఏ డాట్ స్ట్రిప్ అని వాడనుకోండి, జస్ట్ లాస్ట్ లో ఉన్న ఎస్ లన్నీ పీకేస్తుంది. లాస్ట్ లో ఉన్న ఎస్ పీకేసింది చూసారా? సేమ్ థింగ్ స్ట్రిప్ ఇక్కడ నేను వాడతా. స్ట్రిప్ స్లాష్ అని అంటే లాస్ట్ లోనే ఉన్నాయి కదా అన్ని, సో లాస్ట్ లో ఉన్న స్లాష్ అన్ని పోతాయి. అర్థమైందా? సపోజ్ ఇదే డేటా ఐ విల్ టేక్ హియర్, అంటే మనం వాడిన మెథడ్స్ ఏదో ఒకటి సెట్ అవుతుంది, మీరు జస్ట్ గుర్తుకు తెచ్చుకోవాలంటే. సపోజ్ ఐ విల్ డూ ప్రింట్ ఏ. ఫస్ట్ ఐ విల్ రన్ దిస్ టు షో యూ దట్ ఐఎమ్ గెటింగ్ దిస్ డేటా. ఇదిగోండి ఇవే వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫర్ ఐ ఇన్ ఏ ఒక్కొక్కటి తెచ్చుకుంటా. ఫస్ట్ ఇది తెచ్చుకుంటా. ఇది తెచ్చుకుంటే ఏమవుతుంది, లోపలికి @ అని వస్తుంది. డేటా ఇది డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్ కదా. నౌ ఐ విల్ డూ ఐ డాట్ ప్రింట్ ఐ డాట్ స్ట్రిప్ ఆఫ్ / అని స్ట్రిప్ చేస్తాను. స్ట్రిప్ చేస్తే ఏమవుతుంది, అది పోతుంది, అంతే కదా. నౌ రన్ దిస్. చూసారా, @# వచ్చింది. క్లీన్ అయిపోయింది డేటా. నేనేం చేస్తానంటే నాకు ఇలాంటి లిస్ట్ ఇంకొకటి కావాలా /n తీసేసి. సో నేనేం చేస్తాను అంటే ఇంకొక లిస్ట్ మెయింటైన్ చేస్తాను, b = అని. పీకేసిన ప్రతి సింబల్ని ఐ విల్ పుష్ టు b. సో ఎలా పుష్ చేస్తారు? కొత్త లిస్ట్లోకి ఒక వాల్యూ ఎలా పంపిస్తారు? b.append వాడితే వెళ్ళిపోతుంది, ప్రతి వాల్యూ వెళ్తుంది. బయటకు వచ్చి ప్రింట్ b చేయండి. మీకు కొత్త లిస్ట్ ఏమొచ్చింది చూసారా? ఇందులో లేవు /n లేవు, ఎందుకంటే ఇందులోంచి ఒక్కొక్క వాల్యూ తీసుకొని లిస్ట్లోంచి /n స్ట్రిప్ చేసి వచ్చిన వాల్యూని బీలోకి పుష్ చేస్తాం. ఐఎమ్ స్టోరింగ్ దట్. సో దిస్ ఈస్ మై క్లీన్డ్ డేటా. Now I have clean data. I can use this in my code. So same code I will take and I will use here. So instead of a I will use get data. ఏ బదులు గెట్ డేటా, ఎందుకంటే నేను ఏలో పెట్టుకున్నా డేటా, అంతే కదా. ఈ డేటా అంతా ఏలో పెట్టుకున్నా, కానీ నాకు ఇక్కడ కోడ్లో ఎక్కడ ఉంది, గెట్ డేటా లేక వస్తుంది డేటా అంతా. సో దట్స్ ఆల్ ఐఎమ్ డన్. b.append of bలో ఐ గాట్ మై క్లీన్డ్ డేటా. ఓకే, సో లెట్ టైం తీసుకున్నాను, నో ప్రాబ్లం. లెట్స్ గో స్లోలీ. సో ఇక్కడికి ఐ గాట్ మై క్లీన్డ్ డేటా ఫ్రమ్ ఫైల్. ఇప్పుడు ఇక్కడ ఐ వాంట్ టు గివ్ @ అంటే ఈ వాల్యూస్లోంచి ఒక్కొక్క దానికి నేను టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేస్తారు ఇది? సో జస్ట్ ఫర్ లూప్ రాసుకోండి. ఈ డేటాలో ఫస్ట్ ఫర్ లూప్ రాసుకోండి. ఫస్ట్ @ ఉందేమో చూడండి, లేదు. నెక్స్ట్ #కి వెళ్ళండి, ఉందా లేదా చూడండి. మాడ్యులస్కి వెళ్ళి చూడండి, ఉందా లేదా. $కి వెళ్ళి చూడండి, ఉందా లేదా అని, అంతే. సో జస్ట్ ఇక్కడ రాయండి ఫర్ ఐ ఇన్, ఫర్ లూప్ లోపల మళ్ళీ ఫర్ ఐ ఇన్ బి, అంటే బిలో ఉన్న దాంట్లో ఫస్ట్ ఏమవుతుంది, @ ఉందో లేదో చూడండి. ఇక్కడ మొత్తం ఇవన్నీ తీసేసేసి ఇలా రాయండి, అంతే. ఇఫ్ ఐ ఈక్వల్ టు సారీ, ఇది ఐ ఆల్రెడీ ఉంది కాబట్టి జే పెట్టండి. ఇఫ్ ఐ ఈక్వల్ టు జే,
అయినప్పుడు మాత్రమే ప్రింట్ ఐ అండ్ సెట్ యువర్ ఫ్లాగ్. అర్థమైందా? సో ఫస్ట్ ఏమవుతుంది, ఫర్ ఐ ఇన్ పాస్వర్డ్. పాస్వర్డ్ అంటే ఏంటి? పాస్వర్డ్ అంటే ఇది, ఇందులోంచి ఏ వస్తుంది ఐలోకి. నెక్స్ట్ ఫర్ జే ఇన్ బి. బి అంటే ఏంటి? ఈ డేటా వస్తుంది, అంటే జస్ట్ ఇక్కడ ఈ డేటా, ఇందులోంచి @ వస్తుంది జేలోకి. ఐలో ఏముంది? ఏ ఈక్వల్ టు @ కాదు కాబట్టి ఇట్ విల్ గో అప్, ఇక్కడికి వెళ్తుంది, ఈ ఫర్ లూప్కి వెళ్ళదు, ఈ ఫర్ లూప్లోకి వెళ్తాం. నెక్స్ట్ మళ్ళీ యాష్తో కంపేర్ చేస్తారు, ఏ ఈక్వల్ టు యాష్ కాదు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది, మాడ్యులస్ ఈక్వల్ టు ఏ కాదు, డాలర్ ఈక్వల్ టు ఏ కాదు. దట్స్ ఆల్. ఇదంతా ఒక ఇటరేషన్ అయిపోయింది. సో ఈ ఫర్ లూప్ లోంచి బయటకు వస్తే మళ్ళీ ఈ ఫర్ లూప్లోకి వెళ్ళాల్సిందే కదా, ఎందుకంటే ఫర్ లూప్ లోపల ఫర్ ఉంది. ఇందులోంచి మళ్ళీ ఏం తెచ్చుకుంటుంది? ఎస్ తెచ్చుకుంటుంది, ఐలోకి ఎస్ తెచ్చుకుంటుంది. జేలో ఏముంటుంది? @ సో ఇప్పుడు ఐ వాల్యూ ఇస్ ఎస్ ఈక్వల్ టు @ కాదు. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు యాష్ కాదు, ఎస్ ఈక్వల్ టు ఇదా కాదు. నెక్స్ట్ పైకి వెళ్ళి ఎఫ్ తెచ్చుకుంటుంది, ఎస్ తెచ్చుకుంటుంది, ఏ తెచ్చుకుంటుంది, అలాగే @ కూడా వస్తుంది ఐలోకి అట్ ద సమ్ పాయింట్ @ వస్తుంది. ఇప్పుడు జే ఇన్ బి, జేలో ఏముంటుంది? @ ఐ ఈక్వల్ టు జే. వాట్ ఈస్ ఐ? ఐ ఈస్ @ జే ఈస్ @ ఎస్ ట్రూ. సో ప్రింట్ ఐ సెట్ యువర్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1. సెట్ అయిపోయింది. దట్స్ ఆల్. ఇక్కడికి వస్తే ఇట్ ఈస్ వ్యాలిడ్. సపోజ్ ఇక్కడికి వెళ్ళి రన్ చేసుకోండి. నాన్ ఆల్ఫాబెట్ ఫౌండ్, పాస్వర్డ్ వ్యాలిడ్. రైట్. సపోజ్ నేను pw.text లో ఐ విల్ పుట్ ఓన్లీ యాష్ ఒకటే పెట్టాను అనుకోండి, ఇందులో యాష్ లేదు కదా. సో ఇట్ షుడ్ షే దట్ పాస్వర్డ్ ఈస్ నాట్ వ్యాలిడ్ పాస్వర్డ్. ఇప్పుడు నేను @ ను కూడా కన్సిడర్ చేస్తా, @ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ అని. సో ఎంటర్ కొట్టి @ రాస్తా, వెళ్ళి రన్ చేయండి. ఇట్ షుడ్ సే దట్ ఇట్ ఈస్ వ్యాలిడ్. అర్థమైందా? నవ్వు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇదే కోడ్ 100 మంది కస్టమర్స్కి ఇచ్చుకోండి, 200 మంది కస్టమర్స్కి ఇచ్చుకోండి. హీ విల్ జస్ట్ చేంజ్ దిస్ password.txt అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్స్, బట్ యువర్ బ్యాక్ ఎండ్ కోడ్ విల్ బి సేమ్. సో ఇలా రాస్తారు అనమాట రియల్ టైంలో. దిస్ ఈస్ హౌ యూ విల్ రైట్ ఇన్ రియల్ టైం. ఇవాళకి చాలండి, మళ్ళీ ఎక్కువైపోతుంది. అదే నేను చెప్తున్నా, నేను ఏమీ రాలేదు, మొత్తం మీరు చదివిందే రాసా. జస్ట్ ఈ 2 లైన్స్ ఒకటి ఎక్స్ట్రా రాసా అంటే. మాడ్యూల్స్ లో కూడా అంతే, మాడ్యూల్స్కి వెళ్ళినప్పుడు 1-2 లైన్లు కొత్తగా ఉంటాయి అంతే. మిగతాదంతా వాట్ ఎవర్ యూ లెర్న్డ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. అందుకే లిస్ట్ లో స్ట్రాంగ్ ఉండాలి. చూసారా నేను రాస్తే ఏమైంది? ఐఎమ్ గెట్టింగ్ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్ట్ ప్రాసెసింగ్. అందుకే మనం ముందు చూసింది జనరల్ గా లిస్ట్ స్ట్రింగ్స్ లో వై వీ హ్యావ్ ర్యాంప్డ్ అప్ మచ్ అంటే దిస్ ఇస్ వై. మీకు లిస్ట్ స్ట్రింగ్స్ అక్కడ నిన్నటి వరకు క్లాస్ లో మీరు పర్ఫెక్ట్ ఉంటే ఇవన్నీ మీకు నథింగ్, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ సమ్ ఎనీ అదర్ వే అన్నమాట. ఇన్బిల్ట్ మెథడ్స్ తెలియకుండా యూ కెన్ రైట్ ఇట్. ఇవి మీరు ఇట్లా ఓన్ గా 1-2 చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు నెక్స్ట్ క్లాసెస్ ఇంకా ఫర్దర్ అని ఈజీగా అర్థమవుతుంది. నేను ఇవి పంపిస్తాను. లెట్ మీ సెండ్ అగైన్, ఐ ఫర్గెట్, ఐ గోట్. పాస్వర్డ్ ఫైల్, ఇది ఫైల్ హ్యాండ్లింగ్. సో సారీ, ఫస్ట్ మీరు ఇది తీసుకోండి. ఫస్ట్ ఫైల్ _h txt తీసుకోండి, ఈ 2 తీసుకోండి. ఆ ఫైల్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది దానికి ఏదనేది. నెక్స్ట్ పాస్వర్డ్ వ్యాలిడేషన్, ఈ 2 తీసుకోండి. దట్స్ ఆల్, యు ఆర్ డన్. అండ్ మీకు ఫంక్షన్స్ కూడా రాశా కదా, అది కూడా పంపిస్తాను. ఫ్యూసీ దట్ సెంట్. సో స్వాతి మీరు రికార్డ్ చేసుకున్నారా? యా చేస్తున్నాను సార్. ఓకే, అరవింద్ కూడా కావాలంటే ఒకసారి అది షేర్ చేయండి. యా షూర్ సార్. సో జస్ట్ మీరు ఒక డ్రైవ్ పెట్టుకోండి. మీరు మెయిల్ చేయకుండా, మెయిల్ చేయాలంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ యాక్సెప్ట్. డ్రైవ్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే. అది హౌ టు క్రియేట్ ఎ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ పెట్టుకొని అతనికి అతని డ్రైవ్ కానీ మీ డ్రైవ్ అని ఏదైనా షేర్ చేసుకోవచ్చు. ఒక ఫోల్డర్ మాత్రం షేర్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో లెట్ మీ నో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పటివరకు జరిగిన దాంట్లో లెట్ మీ నో. అదే మీరు లిస్టులలో దాంట్లో స్ట్రాంగ్ ఉండండి అంతే చాలు. ఇవన్నీ నథింగ్. మీకు ఇక్కడ ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా జస్ట్ వాడు ఏం చెప్తా అంటే, ఒక ఫైల్ ఉంది, అందులో నాకు 3rd లైన్ ప్రింట్ చేయండి, ఎలా ప్రింట్ చేస్తారు, లాస్ట్ 10 లైన్స్ ప్రింట్ చేయండి, ఎలా ప్రింట్. ఓకే,
మనం ఇందాక ఏంటంటే 1 లైన్ చూసాం. బట్ లాస్ట్ 2 లైన్స్ ప్రింట్ చేయమంటే ఫస్ట్ 2 లైన్స్ ప్రింట్ చేయమంటే ఎలా ప్రింట్ చేస్తారు? ఫస్ట్ 2 లైన్స్ అంటే 0 to 3 ఐ మీన్ 0 to 2 స్లైస్ మోడ్ అదే 2 ఆర్ 3 ఏదో జస్ట్ ఆ స్లైసింగ్ వాడతారు. అవి గుర్తుండాలి అంతే. నథింగ్ మీరు రాసేంత వాట్ ఎవర్ యూ లెర్న్ దిస్ 4 days దట్ ఈస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ. ఆ బేసిక్ గుర్తుండాలి అంతే. వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ 4 days దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అనేది తెలియాలంతే. సో లెట్ మీ నో ఇంకేమైనా డౌట్స్ ఉంటే, అదర్వైజ్ ఐ విల్ కనెక్ట్ టుమారో. అది మీకు టుమారో రేపు కావాలంటే ట్రై టు బీ గుడ్ అట్ ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ ఆల్. అంటే ఫైల్ హ్యాండ్లింగ్ ఇంకా ఉందండి, అయిపోలేదు ఇంకా. దేర్ ఆర్ సమ్ మోర్ థింగ్స్. రైట్ ఎలా వాడాలా, అపెండ్ ఎలా వాడాలా, విల్ సీ. అండ్ ఈ ఫైల్ క్లోజ్ కూడా చేయాలన్నమాట. మీరు ఓపెన్ చేశారు కదా ఇప్పుడు ఈ ఫైల్, ఇంకొక డెవలపర్ వచ్చి ఇదే పాస్వర్డ్ డాట్ టీఎక్స్టీ ఓపెన్ చేస్తే ఇట్ వోంట్ అలో యూ. ఎందుకంటే మీరు ఆల్రెడీ దాన్ని ఓపెన్ చేశారు, సో లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. దాన్ని క్లోజ్ చేయాలి ఫైల్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అవి, డోంట్ వరీ. దట్ ఈస్ హౌ యూ విల్ డూ. సో ఇవి వస్తే చాలండి మీకు ఫైల్ హ్యాండ్లింగ్. ఇవి కరెక్ట్గా నేను ఒక ఫైల్ ఇచ్చి మీరు ఏం చేయమన్నా చేయగలిగితే యు ఆర్ గుడ్. సిఎస్వి ఫైలు, ఎక్సెల్, డేటాబేస్ అంతా సిమిలర్ ఇలాగే ఉంటాయి. సిఎస్వి ఫైలు, ఎక్సెల్ ఫైల్స్, డేటాబేస్ 3 సిమిలర్గా ఉంటాయి. మీరు టెక్స్ట్ ఫైల్ నేర్చుకుంటే అదంతా వచ్చినట్టే మ్యాక్సిమం. అండ్ ఈవెన్ మీ ఇంటర్వ్యూలో కానీ డేటా సైన్స్ కానీ ఏది వాడినా కూడా టెక్స్ట్ ఫైల్లోంచి కానీ సిఎస్వి ఫైల్లోంచి కానీ డేటా తీసుకొని మీ మోడల్కి ఇస్తారు. సో అవి నేర్చుకోండి, ఎందుకంటే మీ మోడల్ ఎలా కావాలంటే అలా తీసుకోవాలా. సపోజ్ మోడల్లో ఇలా కూడా ఉండొచ్చు, నాకు ఇలా 1 2 3 ఇలా ఉండొచ్చు, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6. మీ మోడల్కి ఇచ్చినప్పుడు మొత్తం లైన్ యాస్టీస్ ఇవ్వకూడదు. ఈ లైన్ నుంచి ఫస్ట్ వర్డ్, ఈ లైన్ నుంచి ఫస్ట్ వర్డ్, ఈ లైన్ నుంచి ఫస్ట్ వర్డ్ ఒకసారి, ఈ లైన్ నుంచి సెకండ్ వర్డ్, ఈ లైన్ నుంచి సెకండ్ వర్డ్, ఈ లైన్ సెకండ్ టైం ఇవ్వాలి. ఎలా ఇస్తారు అది కూడా మీరు యూ షుడ్ ట్రై టు విజువలైజ్. అంటే మీ డేటా సైన్స్ అనలిటిక్స్ వాటిలో ఇదంతా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. డేటా ప్రాసెసింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డేటాను రీడ్ చేసి మీ మోడల్ ఎలా అడిగితే అలా ఇవ్వాలన్నమాట. ఇన్పుట్ అవుట్పుట్ అది ఎలా ఇస్తే అలా తీసుకొని ఫిల్టర్ చేయాలి అలా. సో ఫస్ట్ ఇది ట్రై చేయండి. ఇదంతా నేను చెప్పిన కదా, ఫైల్ హ్యాండ్లింగ్, రీడింగ్ ఎలా చేయాలా మీరే మైండ్లో ఊహించుకోండి. ఇందులోంచి ఇఫ్ ఐ వాంట్ దిస్ థింగ్, ఇఫ్ ఐ వాంట్ ఓన్లీ దిస్ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్, హౌ డు ఐ గెట్. నాకు విత్ ఈ లైన్లో ఫస్ట్ లైన్లో నుంచి విత్ ఫైండ్ ఇట్ అయిన తర్వాత ఉండే లైన్ అంతా నాకు కావాలా, ఎలా తెచ్చుకుంటాం అలా విజువలైజ్ చేసుకుని ట్రై టు డూ. మీరు జస్ట్ విజువలైజ్ బియాండ్ యువర్ లిమిట్స్. ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఐ కెన్ గైడ్ యూ ఇన్ దట్. మీరు అవి చేయగలిగితే నెక్స్ట్ క్లాస్లో వీ విల్ సీ మోర్. అంటే నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ టేక్ దిస్ థింగ్. జస్ట్ నేను ఇక్కడనే డేటా యాజ్ డంప్ చేస్తా. ఇక్కడనే డేటా యాజ్ ఫైల్లోకి పెట్టేసి ఐ విల్ రైట్ ఎ కోడ్ విచ్ కెన్ టెల్ మీ వాట్ ఈస్ దిస్ ఫైల్ నేమ్స్. ఫైల్ నేమ్స్ ఏంటి ఇక్కడ, దాని కరస్పాండింగ్ డేట్ ఏంటి ప్రింట్ చేస్తా. యూజర్ టైం కావాలంటే టైం కూడా, అంటే ఇఫ్ హీ ఇంటెన్స్ టు గెట్ ఓన్లీ డేట్ ఫాలోడ్ బై ఫైల్ నేమ్ ఐ కెన్ గెట్. ఇఫ్ హీ ఇంటెన్స్ టు గెట్ టైం ఫాలోడ్ బై ఫైల్ నేమ్ ఐ కెన్ డూ దట్. సో అవన్నీ మనం చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. బట్ ఇవి నేను చేయాలంటే యూ షుడ్ బి గుడ్ అప్ టు దిస్ క్లాస్. ఓకే, ఐమ్ డన్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, అదర్వైజ్ ఐ లాగ్ అవుట్. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ లెట్ మీ క్లాస్ కాల్ లేదో అని రేపు పింక్ చేయండి ఒకసారి. మార్నింగ్ చెప్పండి. అండ్ అరవింద్ మీరు కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేయండి అది ఓకే అండి. ఫైల్ హ్యాండ్లింగ్ అవి. ఏదైనా డౌట్స్ వస్తే జస్ట్ వాట్సాప్. ఎందుకంటే ప్రతి డిఫరెంట్, అంటే నీది జాబ్ పర్పస్ కాబట్టి అందుకు చెప్తాను. ఓకే. యా ఫైన్ అండి, బాయ్. థ్యాంక్ యూ సార్.